ఎట్లా అప్లై చేయాలో చూపిస్తున్నా, ఏం నేర్చుకోవాలో చూపిస్తున్నా, ఎంత సాలరీ వచ్చే ఛాన్స్ ఉందని చూపిస్తున్నా, మీకేం స్కిల్స్ వస్తాయో కూడా చూపిస్తున్నా. ఓకే, అన్నీ చెప్తున్నా. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ప్రజెంట్ వచ్చేసి ఫ్రీలాన్సర్లు ఎంతవరకు సంపాదించవచ్చు, డిజిటల్ మార్కెటింగ్లో జాబ్స్ ఏమేమి ఉన్నాయి, ఓకే, మీరు మా కోర్స్ నేర్చుకుంటే ఎంతవరకు మ్యాచ్ అవుతుంది బిజినెస్కి, అంటే బిజినెస్ కానీ, ఓకే, ఫ్రీలాన్సింగ్లో కానీ, జాబ్ కానీ ఎలా తెచ్చుకోవచ్చు, ఎంతవరకు శాలరీస్ ఉన్నాయి డిజిటల్ మార్కెటింగ్లో. చాలామంది అంటారు కదా, సో డిజిటల్ మార్కెటింగ్ అంటే ఒక ఫ్రీలాన్సింగ్ లాగానే ఉంటుంది, స్కిల్స్ నేర్చుకుంటారు, తర్వాత జాబ్స్ రావంటారు కదా. సో ఇక్కడ జాబ్ రోల్స్ కూడా ఉన్నాయండి. ఈచ్ జాబ్కి ఎంత శాలరీస్ ఉన్నాయి, ఓకే, మీరు ఒకవేళ ఫ్రీలాన్సింగ్ చేయాలంటే ఎంతవరకు చేయొచ్చు. జనరల్గా ఇప్పుడు దీనికంటే ఎక్కువనే వస్తాయి, చెప్తాను. మా కోర్స్ నేర్చుకుంటే ఒక్కొక్క జాబ్‌కి ఎంతవరకు యావరేజ్‌గా శాలరీ, సంవత్సరానికి ఎంత శాలరీ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, ఎస్‌ఈఓకి చూడండి, వెబ్‌సైట్ డిజైనింగ్ చూడండి, ఓకే, గూగుల్ యాడ్స్ కానీ, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కానీ, ప్రతి దానికి చూడండి. ఓకే, ఒకవేళ మీరు ఫ్రీలాన్సింగ్ చేయాలంటే ఈచ్ మోడల్‌కి ఈచ్ ప్రాజెక్ట్‌కి, ఈచ్ క్లయింట్‌కి ఎంతవరకు చార్జ్ చేయొచ్చు. ఇది మినిమమ్ కేసే 3000 పెట్టినా అండి. చాలామంది అంటారు 3000 ఎందుకు, 5000 పెట్టొచ్చుగా, 10,000 అని అంటారు. బట్ వాస్తవం ఏందంటే నేనింక ఫ్రమ్ స్క్రాచ్ ఇంతకన్నా తగ్గొద్దురా, ఇదే లాస్ట్ మోడల్ అని చెప్పేసి లాస్ట్ కేస్‌ని చెప్తున్నా. ఒక స్టార్టింగ్‌లో మీరు ఇప్పుడు నేర్చుకుంటారు కదా అందరూ. సో అడ్వాన్స్‌డ్ ఎవరైతే 10,000 చార్జ్ చేస్తారు. బట్ బేసిక్ మోడల్ ఉంటారు కదా చాలామంది. ఇప్పుడు మా దగ్గర ట్రైన్ చేసేవాళ్ళు అందరూ బిగినర్సే కదా. సో బిగినర్స్‌కి అట్‌లీస్ట్ స్టార్టింగ్ లోపల నేర్చుకోవాలంటే కనీసం 3000 చార్జ్ చేయాలి అని చెప్తారు. ఎందుకంటే 10, 10 పెట్టినా అనుకో, అది మళ్ళీ ఒక థియరీగా అయిపోతుందన్నమాట. ఓకే, అందరు పెట్టినా నేను పెట్టినట్టు అయితది. ఎందుకంటే నేను జెన్యూన్‌గా పెడుతున్నానన్నమాట. బేసిక్ నుంచి ఎంతవరకు వచ్చే ఛాన్స్ ఉంది. సో ఒక వెబ్‌సైట్ డిజైనింగ్‌కి ఎంత నుంచి ఎంతవరకు చార్జ్ చేయొచ్చు. ఎస్‌ఈఓ చేస్తే ఎంతవరకు చార్జ్ చేయొచ్చు. గూగుల్ యాడ్స్ చేస్తే ఎంతవరకు చార్జ్ చేయొచ్చు. మెటా యాడ్స్‌కి ఎంతవరకు చార్జ్ చేయొచ్చు. సోషల్ మీడియా మార్కెటింగ్ ఇవి ఎట్లా పట్టుకోవాలి, కస్టమర్స్ ఎలా పట్టుకోవాలి, ఎట్లా చార్జ్ చేయాలి, ఇంతకంటే ఎక్కువ ఎట్లా చార్జ్ చేయాలి, ఇట్లా అసలు ఇవి ఎట్లా వర్క్ అయితది మాకు, అన్నీ క్లియర్ చెప్తామన్నమాట. సో పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అయితే 1,00,000 కాదు, అంతకంటే ఎక్కువ ఉంటదన్నమాట. అంతకంటే ఎక్కువగా చార్జ్ చేయొచ్చు. ఓకే, అది ఎట్లా సంపాదించాలి, ఎట్లా ఉంటారని కూడా నేను చెప్తాను. చాలా అడ్వాన్స్‌గా ఉంటదండి. నేను చెప్తాను ఇవన్నీ. సో ఇక్కడ మీకు మా కోర్స్ తర్వాత మీకు ఇప్పుడు నేను చెప్తున్న అన్నీ జస్ట్ మా వెబ్‌సైట్‌లో డేటానే కాదండి. నేను లైవ్ కూడా చూపిస్తాను. మీకు క్లారిటీ ఉంటది. మా కోర్స్ నేర్చుకుంటే మీకు బేసిక్ మంత్ వన్‌లో మీరు ఎంతవరకు ఎర్న్ చేసుకోవచ్చు. అంటే మంత్ 5 అంటే మా కోర్స్ అయిపోయే లోపల మీరు ఏ స్టేజ్‌కెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే, కోర్స్ అయిపోయిన తర్వాత స్కేల్ చేయాలంటే ఎంతవరకు రెవెన్యూ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, మీరు ఒక 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పర్సన్ డిజిటల్ మార్కెటింగ్ అయితే మీకు ఎంతవరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, రెవెన్యూ మోడల్. సో ఇందులో మీరు ఎన్ని రకాలు వస్తాయి. కోర్స్ తర్వాత ఇక్కడ చూడండి. స్ట్రీమ్ వల్ల మీరు ఏం చేసుకోవచ్చు. మీరు ఎంట్రీ లెవెల్ జాబ్ అయితే బేసిక్‌గా చెప్తున్నా, హైదరాబాద్‌లో 2,50,000 నుంచి 5,00,000 వస్తాయి. మీరు ఒక ఎక్స్‌పీరియన్స్ పర్సన్ అయితే 8,00,000, 15,00,000 ఇది ఒరిజినల్ అండి. ఇందులో చేంజ్ చేయనీకి ఏమి రాదు. బట్ మిగతా ఏ జాబ్స్‌కి అంత ఫాస్ట్‌గా గ్రోత్ ఉండదన్నమాట. డిజిటల్ మార్కెటింగ్‌కి ఉన్నంత ఉండదన్నమాట. ఇక ఫ్రీలాన్సింగ్‌లో కూడా మీరు చాలా మంత్లీ ఇన్‌కమ్ మంచిగా ఎర్న్ చేసుకోవచ్చన్నమాట. మీరు ఇండియానే కాదు, యూకే, యూఎస్ కూడా టార్గెట్ చేసుకొని మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు. నేను చెప్తా ఎట్లా చేయాలో. తర్వాత ఫ్రీలాన్సింగ్ వెబ్‌సైట్ డిజైన్ చేసుకొని ఏజెన్సీ పెట్టుకోవాలంటే సర్వీసెస్ ఎలా చేయాలి, ఎట్లా మనం చేయాలి అని ఉంటది. అది కూడా అడ్వాన్స్ లెవెల్ ఉంటదన్నమాట. ఓకే, ప్రెజెంట్ మాకు వస్తుందంటే కూడా సర్వీస్ మీద ఎక్కువ వస్తుందండి. ట్రైనింగ్ మీద మాకు ఎక్కువ రాదు. ఎందుకంటే మేము ట్రైనింగ్ చెప్తాము. తర్వాత టూల్స్ మీద ఖర్చు అయితాయి. మాకు 5 మంత్స్ వరకు కదా, దూల తీరిపోతుంది మాకు గుట్టంగా. మాకొచ్చే రెవెన్యూ ఏందంటే సర్వీసెస్ మీదే మాకు పెద్ద రెవెన్యూ ఉంటదన్నమాట. సో అది ఎలా చేసుకోవాలని ఉంటది. చెప్తాం అది. తర్వాత డిజిటల్ ప్రొడక్ట్స్. ఇది మాకు ఒక అల్టిమేట్ పాసివ్ ఇన్‌కమ్‌లో పనికొచ్చేదంటే అల్టిమేట్ ప్రొడక్ట్ అన్నమాట. ఇది ఒక్కటి ఎర్న్ చేసుకున్నా డబ్బులు సంపాదించొచ్చు. నెక్స్ట్ వీక్ దీని మీద క్లాస్ చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ అయితే మాకు మెసేజ్ చేయండి. ఓకే, ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో నాకు కాంటాక్ట్ ఇస్తాను. ఆ నెంబర్‌కి మాకు మెసేజ్ చేయండి. నెక్స్ట్ వీక్ మండే నుంచి వీక్లీ క్లాస్ ఉంటదది. మీకు ప్రతి ఒక్కరికి ఎర్నింగ్ మెథడ్ ఉంటది. అది కూడా నేను చెప్తానన్నమాట. 1 వీక్ ఉంటది క్రాష్ కోర్స్. నెక్స్ట్ వచ్చేసి స్ట్రీమ్ అనమాట. క్రియేటర్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ అంటే మీకు అడ్వాన్స్ లెవెల్ చేసుకోవాలంటే ఇవన్నీ ఉంటాయి. లేదా నాకు సింగిల్ కావాలంటే ఇదొక్కటే సింగిల్ ఉంది. నేను చెప్తాను తర్వాత. ఓకే, మంత్లీ ఇన్‌కమ్ ఏమొస్తాయి ఒక్కొక్కటి నేర్చుకుంటే ఎంతో. ఇప్పుడు ఇవన్నీ చెప్పింది ఏందంటే నా కోర్స్‌ని ప్రమోట్ చేసుకున్నట్టు ఉంది. బట్ రియల్ ఫ్యాక్ట్, ఓకే, రెవెన్యూ ఎంతొస్తుంది, బయట జాబ్స్ ఎట్లొస్తున్నాయి, ఓకే, మీకు ఆ స్కిల్స్ ఉండాలంటే ఏం కావాలి, మా కోర్స్ ఏం చెప్తున్నాం అన్నీ ఉంటాయి కదా. సో ఇక్కడ చూడండి, ఇండస్ట్రీలో కూడా చాలా డేటా వస్తుంది. ఎంతవరకు గ్రో అవుతారు. ఓకే, మాకు కావాల్సింది అంతే అండి. మా నుంచి ఇక్కడ మా స్ట్రాంగ్ కమిట్మెంట్ ఏందంటే డైలీ 1 అవర్ క్లాస్‌కి రావాలి. ఓకే, డైలీ 1 అవర్ క్లాస్‌కి రావాలి. తర్వాత టాస్క్ కంప్లీట్ చేసింది నెక్స్ట్ డే సబ్మిట్ చేయాలి. అంటే 7-7:30 ఉంటది కదా, అక్కడ డౌట్ సెషన్ ఉంటది. ఆ డౌట్ సెషన్‌లో మాకు సబ్మిట్ చేయాలన్నమాట. ఓకే, ఇలా చేస్తే మీకు జాబ్ వచ్చేటట్టుగా మేము గ్యారంటీ ఇస్తున్నాం. ఎందుకంటే మేము ప్రతిరోజు క్లాస్ అయిపోయిన తర్వాత ఇలా ఉంటాయండి. వెయిట్ ఎ సెకండ్, ఐ విల్ షో దట్. ప్రతిరోజు క్లాస్ అయిన తర్వాత ఇలా నోట్స్ ఉంటాయన్నమాట. ఓకే, మేము ఇలా నోట్స్ కూడా ప్రిపేర్ చేపించి మీకు ఇస్తాం అన్నమాట. ప్రతిరోజు క్లాస్ అయిపోయిన తర్వాత ఈరోజు క్లాస్ ఏం చెప్పినామని ఇలా ఇస్తాం అన్నమాట. ఓకే, ప్రతిరోజు క్లాస్ అయిపోయిన తర్వాత మీకు ప్రతిరోజు నోట్స్ ప్రిపేర్ చేసి ఇస్తాం అన్నమాట. అది చూసినా మీకు క్లారిటీ వస్తది. తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత ప్రతిరోజు రికార్డింగ్స్ కూడా ఉంటాయన్నమాట. ఓకే, మీరు ఒకవేళ క్లాస్ మిస్ అయినా, ఓకే, అనుకోని పక్షాన క్లాస్ మిస్ అయినా అలాంటి టైంలో మీకు రికార్డింగ్స్ కూడా ఉంటాయి. ఆ రికార్డింగ్స్ కూడా వినొచ్చు. ఓకే, విని ప్రాక్టీస్ చేయొచ్చు. ఎక్కువ క్లాసులు ఏం కాలేవండి. జస్ట్ 3 క్లాసెస్ అయినాయి. సో మీకు మధ్యలో మధ్యలో ప్రజెంటేషన్స్ కూడా ఉంటాయి. అవి కూడా మేము షేర్ చేస్తాం అన్నమాట. మీకు ఇంకా క్లారిటీ వస్తది.
ఇక్కడ చూడండి వెబ్‌సైట్ డిజైనింగ్‌లో ఫస్ట్ 3 క్లాసే అయినాయన్నమాట. ఓకే. ఇది 2 ఇంట్రడక్షన్ ఉంటది. ఇదేందంటే మీకు అసలు ఇది కూడా బేసిక్ లాగానే. అంటే ఈ ఫస్ట్ 3 క్లాస్ మొత్తం బేసికే అయినాయండి ప్రెజెంట్ ఈ రోజు దాకా. మీరు ఇవన్నీ చూడొచ్చు. దీనికి పీడీఎఫ్, పీపీటీస్ కూడా మేము ప్రతిరోజు క్లాస్ ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత మీకు ఇన్ఫోగ్రాఫిక్స్ కూడా నోట్స్ కూడా ప్రిపేర్ చేపిస్తాం అన్నమాట. ఓకే. ప్రతిరోజు క్లాస్ అయిపోయిన తర్వాత మీకు ఈరోజు ఏం నడిచింది, ఏ టాపిక్ మీకు చెప్పినాం అనేది ప్రతిరోజు ఇస్తామన్నమాట. ఓకే. అది చూసినా మీకు కనిపిస్తుంది. ప్రతిరోజు రికార్డింగ్స్ ఉంటాయి. ప్లస్ ఇన్ఫోగ్రాఫిక్స్ ఫోటోస్ కూడా ఉంటాయి. మీరు అవి చూస్తే మీకు క్లారిటీ ఉంటది. ఓకే. రికార్డింగ్స్ కూడా ఎప్పటికప్పుడు అవైలబుల్ ఉంటాయి కాబట్టి మీకు ఏ డౌట్ లేదు. ఇలా చేసిరనుకో మీకు ఫ్రీలాన్సింగ్‌లో మనీ వచ్చే విధంగా మేము హెల్ప్ చేస్తాం. ఓకే. జాబ్ వచ్చే విధంగా మేము హెల్ప్ చేస్తాం. రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, మీకేం కమిట్మెంట్ కావాలో అవన్నీ మేము క్లియర్ చేస్తాం అన్నమాట. ఓకే. జాబ్ మీద నంబర్స్ కూడా ఉన్నాయి కదా! ఇక్కడ వస్తున్న ప్రతి జాబు రియలే అండి. నేనేది ఫేక్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. మీకు రియల్‌గా ఎక్కడ ఎంత సాలరీ వస్తదో కూడా చూపిస్తాను. ఓకే. ఇప్పుడు నేను చెప్తున్నాయన్నీ అవే అండి. మనకు ఫ్రీలాన్సింగ్‌లో సాలరీస్ ఎంత వచ్చే ఛాన్స్ ఉంది. మనకు ఫ్రీలాన్సింగ్‌లో కూడా చూడండి 13 రకాలుగా ఎర్నింగ్ చేసుకోవచ్చండి. 1, 2 కాదు 13 వేస్తే మనం ఏం చేసుకోవచ్చు. అవి కూడా చెప్తాను అన్నమాట. ఒకసారి ఇది చూడండి మీకు క్లారిటీ వస్తది. ఇండీడ్‌లో కూడా చూడండి. ఇది ఒకసారి హైదరాబాద్ అని కొట్టేస్తున్నా. తర్వాత గ్లాస్ డోర్‌లో కూడా చూసుకోండి. మనకి ఇండ్ల కనిపిస్తాయి. తర్వాత సాలరీస్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ యావరేజ్‌గా 2,00,000 మనకు అడుగుతుంది. మనకు కావాల్సిన స్కిల్స్ ఏం కావాలో కూడా చూపిస్తాం అన్నమాట. ఇక్కడ ఒక్కొక్క దాని మీద స్కిల్స్ ఏముంటాయి. ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇది అవసరం లేదు. ఇది కొట్టండి. మనకు యావరేజ్ సాలరీ కదా! ఒకసారి ఇక్కడ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఒకసారి స్పెషలిస్ట్ ఉంది కదా! ఒకసారి ఇది కూడా ఓపెన్ చేసి చూద్దాం. మనకు జాబ్స్ ఉన్నాయి కదా! ఒక జాబ్ మీద చూడండి పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ జాబ్స్. ఒకసారి ఇది ఓపెన్ చేసి చూడండి. మనకు ఏ స్కిల్స్ కావాలి. ఓకే. ఇందులో చూడు అట్రిబ్యూషన్, మోడలింగ్ ఇవన్నీ కావాలన్నమాట. ఇవన్నీ గూగుల్ ట్యాగ్ మేనేజర్, గూగుల్ యాడ్స్ ఇవన్నీ కవర్ అయితున్నాయన్నమాట. ఓకే. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి జాబ్ రోల్స్ హైదరాబాద్. లొకేషన్ హైదరాబాదు. బారన్ కాబోట్ అంట. చూడండి ఫుల్ టైమ్. వీళ్ళు చూడండి కంపెనీ ఏంది. ఓకే. వాళ్ళకి రోల్ ఏం కావాలి. మెయిన్ వచ్చేసి ఇక్కడ చూడండి మెటా యాడ్స్ కావాలి. ఓకే. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్స్ రన్ చేసుకోవాలి. సో, ఇక్కడ చూసుకోవచ్చు. సిపిఎల్ ఇవన్నీ ఉన్నాయి కదా! ఓకే. కన్వర్జన్ యాక్షన్ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ చెప్తాం అనమాట మేము. తర్వాత గూగుల్ యాడ్స్ కూడా ఉన్నాయి కదా! రన్ ఏ సెర్చ్ యాడ్స్, డిస్‌ప్లే యాడ్, పర్ఫార్మెన్స్ యాడ్ ఇవన్నీ తెలిసుండాలన్నమాట. ఓకే. తర్వాత లింక్డ్ఇన్ యాడ్స్ కూడా ఉన్నాయన్నమాట. లింక్డ్ఇన్ యాడ్స్ ఏం చేయాలి? తర్వాత ట్రాకింగ్ అట్రిబ్యూషన్ ఏమున్నాయి? తర్వాత డేటా ఎంట్రీ ఎట్లా చేసుకోవాలి? ఓకే. తర్వాత టూల్స్ ఏం వచ్చుండాలి? మీకు మెటా యాడ్స్ మేనేజరు, గూగుల్ యాడ్స్, లింక్డ్ఇన్ యాడ్స్, గూగుల్ అనలిసిస్, గూగుల్ ట్యాగ్ మేనేజర్, జేపీఆర్ ఈ ఆటోమేషన్ కూడా వచ్చుండాలండి. నేను చెప్తాను ఇవి. జేపీఆర్ రాకున్నా మనకు ఎన్8n మేక్.com ఉంటాయి కదా! అవి కూడా నేను చెప్తాను. తర్వాత మైక్రోసాఫ్ట్ క్లారిటీ ఇవి కూడా ఇవన్నీ చెప్పినా అనమాట. ఓకే. ఇవన్నీ కవర్ అయితున్నాయి మనకు మన కోర్స్‌లో. సో, ఇది చూడండి మంత్లీ 1,20,000 నుంచి 1,50,000 ఇస్తారంట. ఓకే. వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఉంది. తర్వాత డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ వీళ్ళు చూడండి గ్లాస్ డోర్‌లో చెప్తున్నా నేను. ఒక్క దాంట్లో చూపిస్తాను అనమాట. వీళ్ళకేం కావాలి? వీళ్ళకి రోల్స్ చూడండి. యావరేజ్‌గా పర్ మంత్‌కి 10,000 నుంచి 41,000 పర్ మంత్ ఇస్తారంట. అకార్డింగ్ టు మీ స్కిల్స్ తగ్గట్టు ఇస్తారు వాళ్ళు. ఓకే. వీళ్ళకేం వచ్చుండాలి? మీకు ఈ స్కిల్స్ ఉన్నాయని అడుగుతుంది. డిజిటల్ మార్కెటింగ్ అనాలిసిస్, డిజిటల్ మార్కెటింగ్, ఎస్‌సీఎం, ఎస్‌సీఓ ఇవన్నీ ఉంటాయి కదా! సో, అందులో మనకి ఏం వచ్చు అని అడుగుతుంది. సో, మనకి ఇవన్నీ వచ్చు కదా! సో, ఇక్కడ ఏం కావాలి? మన స్కిల్స్ ఏం కావాలో చూడండి ఇక్కడ. మనకు అప్లై చేయాలంటే ఇక్కడ ఉంది కదా! సో, ఇక్కడ అప్లై చేస్తే మనకు కనిపిస్తది. ఓకే. ఈజీ అప్లై కొడితే అప్లై అయితది. సో, ఇంకా నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి. వీళ్ళకి అప్లై చేయాలంటే ఇక్కడ ఉంది కదా! గ్లాస్ డోర్‌లోకి వచ్చేసి ఇక్కడ అప్లై చేయమంటే అప్లై పోస్ట్ కార్డ్ మనం ఇవన్నీ కరెక్ట్ ఇచ్చేసి అప్లై చేయండి. మనకొచ్చేస్తది. ఇలా జాబ్ ఫుల్ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చానన్నమాట. మంత్లీ ఎంత వాళ్ళు పే చేస్తారు. ఓకే. 10,000-41,000 వాళ్ళకి ఏం వచ్చుండాలి. అంటే మనకేం వచ్చుండాలి. వాళ్ళ స్కిల్స్ చూసుకోవచ్చు. ఓకే. మన కాంటాక్ట్ కావాలంటే వాళ్ళ వర్క్ వచ్చేసి 12 పీఎం నుంచి 9 పీఎం. ఈ టైంలో మీరు ఆఫీస్‌లో ఉంటే 1 అవర్ లంచ్ బ్రేక్ ఉంటదంట. ఈ టైంలో మీకు వీలుంటే జాబ్ చేయాలనుకుంటే వీళ్ళకు కాంటాక్ట్ కావచ్చనమాట. ఓకే. ఈ డీటెయిల్స్ ఫిల్ చేస్తే వాళ్ళకి లిస్ట్ వెళ్ళిపోతది. వాళ్ళు మీకు కాంటాక్ట్ అయితారనమాట. ఓకే. డిజిటల్ మార్కెటింగ్‌లో యావరేజ్ సాలరీ కూడా చూసుకోవచ్చు. ఇట్లా వస్తాయి 2,00,000 వరకు, 2,00,000 నుంచి 4,00,000 యావరేజ్ వచ్చేసి 3,00,000 వరకు ఇస్తారు. ఓకే. ఇట్లా కనిపిస్తున్నాయి కదా! సో, ఇవి మనం చూసుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ నార్మల్‌గా సెర్చ్ చేయండి ఇక్కడ. మీకు హైదరాబాద్‌లో కనిపిస్తాయన్నమాట. డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌కి యావరేజ్ సాలరీ ఇక్కడ కనిపిస్తుంది. సో, 70,000 నుంచి 80,000 యావరేజ్ మీకు కావాల్సిన స్కిల్స్ చూడండి. బీ2బీ మార్కెట్, కంటెంట్ మార్కెటింగ్, లీడ్ జనరేషన్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా! ఇవన్నీ మనకు రావాలన్నమాట. ఓకే. ఇవన్నీ మన కోర్స్‌లో చెప్తున్నాం. ఫుల్ టైమ్‌లో ఏముంటాయి. ఓకే. మీకు జాబ్ రోల్స్‌లో చూడండి. మీకేం కావాలి? స్కిల్స్ ఏముండాలి? గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్, లింక్డ్ఇన్ యాడ్స్ ఇవన్నీ కావాలన్నమాట. ఓకే. ఇవన్నిట్లో మీరు యాడ్స్ రన్ చేసుకోవాలి. ఎస్‌సీఓ, గూగుల్ యాడ్స్, గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్. ఓకే. రీల్స్ ఎట్లా చేసుకురావాలి. ఓకే. పోస్టరు, రీల్స్, సోషల్ మీడియా క్రియేటివ్స్, ఈమెయిల్ మార్కెటింగ్ ఓకే. ఇవన్నీ మనకు రావాలన్నమాట. సో, ఇవన్నీ వస్తే మనకు యావరేజ్ సాలరీ వస్తది. రిక్వైర్డ్ స్కిల్స్ ఇక్కడ చూడండి. డిజిటల్ మార్కెటింగ్ కావాలి. ఓకే. గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్ ఇవన్నీ కావాలి. గ్రాఫిక్ డిజైన్, క్యాన్వా ఇవన్నీ మన కోర్సులా కవర్ చేస్తున్నాం అన్నమాట. ఓకే. మీకు ఇక్కడ చూడండి పే 25,000 నుంచి 35,000 పర్ మంత్ ఇస్తారంట. ఓకే. మనం వీళ్ళకెళ్ళి మనం ఇంటర్వ్యూ అప్లై చేస్తే మనకు జాబ్ వస్తది. ఇక్కడ చూడండి సీఎస్ఎస్ వీళ్ళు ఎప్పుడు అప్లై చేసిర్రు? మనకు కావాలంటే ఇది ఈజీ అప్లై ఉంది కదా! అది క్లిక్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ వీళ్ళు కూడా అంతే అన్నమాట. మనకు కావాల్సిన స్కిల్స్ కూడా వీళ్ళు ఇచ్చారు. ఎస్‌సీఓ, ఎస్‌సీఎం, అనలిటిక్స్ అన్నీ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి
వీళ్ళకి కావాల్సిన కోర్సెస్ చూసుకోవచ్చు. ఓకే. వీళ్ళకి ఏం కావాలి, వర్క్ ప్రొవైడ్ వీళ్ళు ఏమి ఇస్తారు. ఓకే. షో మోర్ క్లిక్ చేయండి మనకు కనిపిస్తుంది. పీఎఫ్ అని కనిపిస్తున్నాయి. మనకి ఇక్కడ జాబ్ రిక్వైరీ పెద్దగా ఇవ్వలేరు. మాదాపూర్లో ఉందంటే వర్క్ ఫ్రమ్ ఆఫీస్. సో మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేస్తే వీళ్ళు కాంటాక్ట్ అవుతారనమాట. సో ఇక్కడ వచ్చేసి యావరేజ్ శాలరీ ఎంత ఇస్తారు. సో ఇలాంటివి కావాలంటే మీరు క్లిక్ చేయండి. తర్వాత ఎస్సీఓ ఎగ్జిక్యూటివ్, ఎస్సీఓ మీద కావాలంటే ఎస్సీఓ మీద. తర్వాత జూనియర్ డిజిటల్ మార్కెటింగ్, ప్రతి ఒక్కరు డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ అవసరం అనమాట. ఇక్కడ చూడండి వీళ్ళు ఎస్సీఓ ఎగ్జిక్యూటివ్ చూడండి, యూట్యూబ్ ఎస్సీఓ స్ట్రాటజీస్, ఎస్సీఎం రష్, ఓకే, అనలైజ్ యూట్యూబ్ ఛానల్స్ ఎంత బాగున్నాయి చూడండి. ఇవన్నీ మన దగ్గర నేర్చుకుంటారు, హ్యాండ్స్ ఆన్గా నేర్చుకుంటారు, లైవ్గా నేర్చుకుంటారు అనమాట. నేను చెప్తాను అనమాట ఇవి. ఓకే. తర్వాత డిజిటల్ మార్కెటింగ్ గ్రోత్ ఎంత ఉంటుంది, రెవెన్యూ ఎంత ఉంటుంది, ప్రతి ఒక్కటి అనిపిస్తుంది. బ్యాచిలర్ డిగ్రీ ప్రాక్టీస్ ఎట్లా చేసుకోవాలి అన్నీ అనిపిస్తాయి అనమాట. ఇక్కడ చూడండి సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్ అన్నీ అనిపిస్తున్నాయి కదా. సో ఒకసారి ఇది క్లిక్ చేయండి. మనకు కావాల్సింది ఏంది, ఏఈఓ, ఎస్సీఓ, ఆన్ పేజ్, ఆఫ్ పేజ్ ఇవన్నీ అనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ మనం నేర్చుకుంటారు అనమాట. రిక్వైర్మెంట్ స్కిల్స్ కూడా చూసుకోవచ్చు. మనం ఇవన్నీ నేర్పిస్తున్నాం కదా, రిక్వైర్డ్ స్కిల్స్. ఎస్సీఓ కావాలి, ఆన్ పేజ్, ఆఫ్ పేజ్ ఎస్సీఓ టెక్నిక్స్ కావాలి. తర్వాత ఆల్గరిథం మీద ఎలా వర్క్ అయితే కావాలి. తర్వాత ఎక్స్పీరియన్స్ ఎస్సీఓ టూల్స్, ఎస్ఏఎం రచ్, ఏహెచ్ఆర్ఎఫ్, మోజు, స్ట్రీమింగ్ ఇవన్నీ మీరు నేర్పిస్తాం అన్నమాట. ఓకే. మేము లైవ్గా ఇస్తాం, 1 మంత్ ప్రాక్టీస్ చేపిస్తాం అన్నమాట. ఓకే. గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, మెటా యాడ్స్ మేనేజర్, ఓకే, లింక్డ్ఇన్ యాడ్స్, ఫ్యామిలీ విత్ ఏఈఓ, ఎస్సీఓ, జీఈఓ ఇవన్నీ నేను చెప్తాను అనమాట. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్, ఓకే, ఎట్లా చేయాలి అన్నీ చెప్తాం అనమాట. ఓకే. బ్యాచిలర్ డిగ్రీ అయినా పర్లేదు, ఐటీ వీళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్ చూసుకోవచ్చు, ఏం కావాలని ఉన్నాయి. సో ఇక్కడ మేము అన్నీ చెప్తున్నాం కదా. సో ఇవన్నీ చూసుకోవచ్చు, మీకు ఏం వస్తాయి, యావరేజ్ శాలరీ ఎంత ఉంటుంది. సో అన్నీ చెప్తున్నాం అనమాట. సో ఇది గ్లాస్ డోర్లో కనిపిస్తున్న రిజల్ట్స్ అనమాట. డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ నార్మల్గా ఒక ఫ్రెషర్గా నేను సెర్చ్ చేస్తున్నా. ఇక్కడ హైదరాబాద్ లొకేషన్ కొడుతున్నా, ఫైండ్ జాబ్స్ సెర్చ్ చేస్తున్నా. ఓకే. ఇప్పుడు నార్మల్గా వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్, ఒక ఫ్రెషర్గా కనిపిస్తుంది. 15,000 ఇస్తారంట. సరే ఏదైతే ఉంది మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. వీళ్ళకి ఏం అడుగుతారు. 15,000 ఇస్తారు పర్ మంత్కి. వీళ్ళు జూబ్లీ హిల్స్ హైదరాబాద్ ఉంటారు. సో పీఎఫ్ కూడా ఇస్తారు. వీళ్ళు చూసుకోవచ్చు డిస్క్రిప్షన్. వీళ్ళ రెస్పాన్సిబిలిటీ చూసుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ రన్ చేయాలి. ఓకే. లింక్డ్ఇన్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఎస్సీఓ, గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్, తర్వాత కంటెంట్ మార్కెటింగ్ ఏమేమి కావాలో అవన్నీ నేర్పిస్తున్నాం అనమాట. ఓకే. స్కిల్స్ రిక్వైర్డ్. సో ఇక్కడ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ఫండమెంటల్స్, ఓకే, సోషల్ మీడియా మార్కెటింగ్ బేసిక్, ఎస్సీఓ నాలెడ్జ్, కంటెంట్ రైటింగ్, గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్, లింక్డ్ఇన్, క్యాన్వా మార్కెటింగ్ ఇవన్నీ అనిపిస్తున్నాయి కదా. సో ఇవన్నీ మన కోర్సులో ఉన్నాయా లేవా ఒకసారి మన కోర్సులో చూడండి, మీకు కనిపిస్తుంది. ఓకే. నేను ఇండిడ్లా ఇక్కడ సెర్చ్ చేస్తున్నా. సో ఇక్కడ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ అని కొడుతున్నా. సో ఇక్కడ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ యాజ్ ఎ ఫ్రెషర్గా నేను ట్రై చేస్తున్నా హైదరాబాద్లో. ఒకసారి చూద్దాం ఈడ మనకి ఏం వస్తాయి. 3 వీక్స్ కింద అప్లోడ్ చేసారు వీళ్ళు. డైలీయా ఏదో పేరుంది. సో చూడండి. తర్వాత డిజిటల్ మార్కెటింగ్ వీళ్ళు కూడా చూసుకోవచ్చు. వీళ్ళకి ఏం కావాలి, వీళ్ళకి చూడండి. ఓకే. శాలరీ ఇవ్వలేరు ఈడ, కానీ ఇక్కడ చూడండి ఎస్సీఓ, ఎస్సీఎం, సోషల్ మీడియా మార్కెటింగ్ క్యాంపెయిన్స్, తర్వాత లింక్డ్ఇన్, యూట్యూబ్, ఫేస్బుక్ మార్కెటింగ్, గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్, వాట్సాప్ మార్కెటింగ్, గూగుల్ అనలిటిక్స్, గూగుల్ మై బిజినెస్ ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత బ్యాచిలర్ డిగ్రీ మార్కెటింగ్ కమ్యూనికేషన్ రిలేటెడ్ అన్నీ అనిపిస్తాయి అన్నమాట. సో ఇవన్నీ మన కోర్సులో చెప్పేటివి అనమాట. ఓకే. ఇది చెప్పలేమని కాదు, బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట. వీళ్ళకు శాలరీ అప్ టు 6 లాక్ ఇస్తారంట. సో మనకు అక్కడ మెన్షన్ చేయలేరు, కింద మెన్షన్ చేశారు. వాళ్ళ జాబ్ రోల్ చూసుకోవచ్చు. ఓకే. కంపెనీ చూడండి అన్నీ కనిపిస్తున్నాయి కదా. సో ఏ ఈజీ అయినా పర్లేదు. తర్వాత సోషల్ మీడియా మార్కెటింగ్, గూగుల్ అనలిటిక్స్ ఇవన్నీ మన కోర్సులో ఉన్నాయన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూడండి డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వీళ్ళు కూడా చూసుకోవచ్చు. వీళ్ళు శాలరీ ఇంక్లూడ్ చేయలేరు. నోవాట్స్ మీడియా అంట. ఒకసారి వీళ్ళ స్కిల్స్ కూడా చూసుకోవచ్చు కదా. రోల్స్ ఏమున్నాయి, అడ్వర్టైజింగ్ మార్కెటింగ్ ఉన్నాయి. తర్వాత వీళ్ళ స్కిల్స్ చూడండి, ఎస్ఎంఓ, గూగుల్ వెబ్ మాస్టర్ టూల్స్, గూగుల్ యాడ్వర్డ్స్, గూగుల్ సోషల్ మీడియా మార్కెటింగ్, ఎస్సీఓ, ఆన్ పేజ్ ఇవన్నీ ఎస్సీఓ మీద ఎక్కువ ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు కీ రెస్పాన్సిబిలిటీస్, ఆన్ పేజ్ ఎస్సీఓ, ఆఫ్ పేజ్ ఎస్సీఓ, తర్వాత గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్ కనిపిస్తున్నాయి. ఇవన్నీ మన దగ్గర కోర్సులో చెప్తున్నాం అనమాట. ఓకే. రిక్వైర్డ్ స్కిల్స్ కూడా ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ పర్సన్, బేసిక్ ఎస్సీఓ ఉండాలి. ఓకే. సోషల్ మీడియా మార్కెటింగ్, గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్, ఓకే, కంటెంట్ మార్కెటింగ్ చేయాలి, ఆప్టిమైజ్ చేయాలి, గూగుల్ యాడ్స్ రావాలి, సెర్చ్ మార్కెటింగ్ రావాలి. ఇవన్నీ మనకు వచ్చినాయన్నమాట. సో అన్నీ క్లియర్గా చెప్తున్నాం కదా, మన కోర్సులో అవుతున్నాయా లేవా ఇవన్నీ. సో ఇది ఇంకోటి వచ్చేసి ఇండీడ్లో కూడా సెర్చ్ చేద్దాం. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసి లింక్డ్ఇన్లో కూడా సెర్చ్ చేద్దాం. లింక్డ్ఇన్లో కూడా బాగానే వస్తాయి అన్నమాట. లాస్ట్కి ఇక్కడ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్. ఓకే. డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ ఇన్ హైదరాబాద్ ఒకసారి ఇది క్లిక్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి నాకు ఇన్ని గానం వచ్చినాయి అన్నమాట. ఓకే. రిలేటెడ్ ఎస్సీఓ ఇలా మీకు ఏ స్కిల్స్ కావాలో చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇలా కనిపిస్తున్నాయి. యాక్సెన్సర్ 2 వీక్స్ కింద పెట్టిండు, 3 వీక్స్ కింద. సో నాకు 1 వీక్ కింద ఉన్నాయి. ఓకే. నాకు ఇప్పుడు కాదు, నాకు జస్ట్ నా ఇంతకుముందే అప్లోడ్ చేసినవి కావాలి అనుకుంటే జాబ్స్ రన్నింగ్లో. ఇక్కడ చూడండి డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ ఇన్ హైదరాబాద్ అని కొడితే మనకు వచ్చినమాట. ఇప్పుడు లాస్ట్ 1 డేలో అప్లోడ్ చేసిన డీటెయిల్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఇది చూడండి. వీళ్ళకి ఏం కావాలి స్కిల్స్. ఓకే. స్పెషలిస్ట్ ఫ్రెషర్ కోసం కూడా చూసుకోవచ్చు. వీళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఏమున్నాయి, కంపెనీ గురించి ఏం కావాలి. ఓకే. డీటెయిల్గా ఉన్నాయి కదా. సో మనకు ఏం కావాలి క్లియర్గా అనిపిస్తున్నాయి. మెటా యాడ్స్, సోషల్ మీడియా మార్కెటింగ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డిజిటల్ మార్కెటింగ్, మీరు ఫ్రెషర్ అయినా పర్లేదు ఇస్తారు. ఎస్సీఓ, ఎస్సీఎం, పీపీసీ, సోషల్ మీడియా, తర్వాత వర్డ్ ప్రెస్, హెచ్టీఎంఎల్ ఈ వెబ్సైట్ బేసిక్ నాలెడ్జ్ కావాలన్నమాట. వర్డ్ ప్రెస్,
తర్వాత వీడియో, ఫోటో స్కిల్స్ కావాలి. సో, స్ట్రాంగ్ క్రియేటివ్ ఇవన్నీ కావాలి కదా! సో, ఇక్కడ చూడండి ప్రిఫర్డ్ గూగుల్ లీడ్ జనరేషన్ ఇవన్నీ కావాలన్నమాట. తర్వాత ఇక్కడ వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ ఎలా తీసుకురావాలి. ఇవన్నీ మనకు ఆ కోర్సులో చెప్తున్నాయి కదా! ఓవరాల్ డిజిటల్ మార్కెటింగ్, క్యాంపెయిన్, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ రావాలన్నమాట. సో, ఇది వీళ్ళకు సాలరీ ఎంత ఇస్తారు వీళ్ళు? మెన్షన్ చేయలేరా ఇక్కడ? సో, ఇక్కడ సాలరీ మెన్షన్ చేయలేదు. ఫుల్ టైమ్ అడిగిరు హైదరాబాద్‌లో. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అంట. ఓకే. సో, ఇలా సాలరీ మెన్షన్ చేయలేరు. బట్ ఇక్కడ కోర్స్ అయితే మనకు కనిపిస్తుంది. 1 అవర్ కింద అప్లై చేసిర్రు. మీకు కావాలంటే ఈ జాబ్స్‌కెళ్ళి చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ ఫ్రెషర్. వీళ్ళు కూడా చూసుకోవచ్చు. వీళ్ళు ఏమేమి అడిగిర్రు. ఓకే. ఫ్రెషర్స్ కూడా వీళ్ళు టార్గెట్ ఇస్తారన్నమాట. ఫుల్ టైమ్ 2 వీక్స్ ఓన్లీ. ఓకే. నైట్ షిఫ్ట్ ఉంది. 8 పీఎం నుంచి 5 ఏఎం అంటే నైట్ షిఫ్ట్ కావాలంటే ఇది అప్లై చేసుకోవచ్చు. వీఆర్ హైరింగ్ ఎక్స్‌పీరియన్స్డ్ డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్, డెవలప్ ఎగ్జిక్యూటివ్, కార్పొరేట్. ఓకే. వీళ్ళకి ఈ లెవెల్‌లో కావాలన్నమాట. వీళ్ళకి కావాల్సొచ్చేసి మల్టీ ఛానల్ డిజిటల్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్, అవేర్‌నెస్, బ్రాండ్. సో, ఇది జనరల్‌గా యాడ్స్ మీదే ఉన్నాయి కూటంగా. సో, ఈమెయిల్ మార్కెటింగ్ ఇవన్నీ కావాలి. ఇందులో వచ్చేసి గూగుల్ యాడ్స్ 2 సార్లు రాశారు. గూగుల్ అనలిటిక్స్, గూగుల్ యాడ్స్, ఫేస్‌బుక్ యాడ్స్ ఇవన్నీ మెటా యాడ్స్, గూగుల్ యాడ్స్ రాసిర్రు. తర్వాత సీఎంఎస్ అంటే వర్డ్‌ప్రెస్ మీద వచ్చుండాలి మీకు. తర్వాత డిజిటల్ మార్కెటింగ్ మెట్రిక్స్. తర్వాత ఇవన్నీ కనిపిస్తున్నాయి. నైస్ టు హావ్ ఎక్స్‌పీరియన్స్ విత్ మార్కెటింగ్ ఆటోమేషన్ ప్లాట్‌ఫార్మ్. సీఆర్ఎం ఆటోమేషన్. ఇప్పుడు మనకు ఇంటరాక్ట్ వాడుతున్నాం కదా! సో, అలాంటివి రావాలి. తర్వాత ఫ్యామిలియర్లీ విత్ ఎస్‌సీఓ ప్రిన్సిపుల్స్, బేసిక్ కీవర్డ్ రీసెర్చ్ టూల్స్. తర్వాత వీడియో ప్రొడక్షన్ సాఫ్ట్‌వేర్. ఓకే. నాలెడ్జ్ ఆఫ్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ ఇవన్నీ చెప్పిన. తర్వాత సర్టిఫికేషన్ ఆఫ్ గూగుల్ యాడ్స్. ఈ గూగుల్ యాడ్స్ సర్టిఫికేట్స్ కూడా ఎలా తీసుకోవాలో నేను చెప్తాను. మా కోర్సులు ఉంటాయి అవి. తర్వాత మెటా యాడ్స్ ఇవన్నీ ఉంటాయి. ఓకే. తర్వాత వీళ్ళకు కావాల్సిన స్కిల్స్ కాంటాక్ట్ కావాలంటే ఇలా కాంటాక్ట్ కావచ్చు. తర్వాత వీఆర్ హైరింగ్ డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. చూడండి జాబ్స్ చాలామంది జాబ్స్ లేవు అంటారు కదా! ఎన్నిగానం దొరుకుతున్నాయి చూడండి. హెచ్ఆర్ఏ గ్రూప్స్ అంట. ఐటీ కన్సల్టింగ్ సర్వీసెస్. నెక్స్ట్ వచ్చేసి ఓకే. ఈళ్ళు 14,000 పర్ మంత్‌కి ఇస్తారు బేసిక్ సాలరీ. ఇక్కడ చూడండి డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ యాస్ ఎ ఫ్రెషర్‌గా 15,000 ఇస్తారంట. వీళ్ళకి కావాల్సిన స్కిల్స్ చూడండి. కంపెనీ పేరుంది. మాదాపూర్ ఉంది ఇది. సో, 1,80,000 అదే వీళ్ళకి కావాల్సిన స్కిల్స్ చూడండి. మెటా యాడ్స్, డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, కంటెంట్ మార్కెటింగ్ ఇవన్నీ చూడండి. రిక్వైర్డ్ స్కిల్స్, డిజిటల్ మార్కెటింగ్ ఫండమెంటల్స్ ఇవన్నీ క్లియర్‌గా చెప్తున్నాను అనమాట. మన కోర్స్‌లో ఉంటాయన్నమాట. ఇంకా మనకేం కావాలి? ఓకే. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కోర్స్ కూడా ఉంది కదా! సో, అది కూడా చూడండి. సారీ ఇంటర్న్ కాదు. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అని కూడా ఉంది హైదరాబాద్‌లో. ఒకసారి ఈ వివరం చూడండి. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఇది ఒకసారి ఇంటర్న్ దగ్గర ఓకే. పర్ఫార్మెన్స్ మార్కెటర్ ఉంది కదా! అర్జెంట్‌లీ హైరింగ్ అంట. చూడండి ఎంత అవసరం ఉందో ఏమో. సో, ఇక్కడ చూడండి 50,000 నుంచి 80,000 ఇస్తారంట. పద్మావతి సోర్సింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ చూడండి బోవెనపల్లి అంట. ఇలా ట్రై చేయండి. 50,000 ఇస్తారు. ఓకే. వీళ్ళకి బెనిఫిట్ చూడండి. గ్లోబల్ పర్ఫార్మెన్స్ పెయిడ్ యాడ్స్ ఎక్కువుంటాయి. మెటా యాడ్స్, గూగుల్ యాడ్స్. సింపుల్ మనం చెప్పే దాంట్లో ఇంత. వాళ్ళు అడిగేది ఇంతే అనమాట. ఓకే. సో, మనకి ఇంకా ఎక్కువ వస్తాయండి. వీళ్ళకి కావాల్సిన వాట్ డు యూ డూ? ఓకే. మనం ఏం చేయాలి? మేనేజ్ మెటా యాడ్స్, గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్, ఆప్టిమైజ్ సీఆర్ఓ ఓకే. తర్వాత క్రియేటివ్ యాడ్ క్యాంపెయిన్స్, ట్రాక్ పర్ఫార్మెన్స్ హానెస్ట్‌లీ రిపోర్టింగ్. తర్వాత కంటిన్యూయస్ అంటే మంచిగా చేయాలన్నమాట ఇంకా. సో, లుకింగ్ ఫర్ ఇక్కడ చూడండి మెటా యాడ్స్, గూగుల్ యాడ్స్. సో, ఇది చిన్నగానే ఇచ్చారన్నమాట. వీళ్ళకి ఇంత దానం ఇస్తారు. మనం అడ్వాన్స్ లెవెల్ చేస్తాం కదా! సో, ఇవన్నీ చేయాలన్నమాట. ఓకే. ప్రొవిడెంట్ ఫండ్ కూడా ఇస్తారన్నమాట. సో, మీకు కావాలంటే వీళ్ళకి రెజ్యూమ్ అప్లోడ్ చేసుకోవచ్చు. వీళ్ళకు జాబ్ అనేది ఇస్తారన్నమాట. ఓకే. మళ్ళీ ఇంకోటి వీళ్ళకు బోనస్ పాయింట్స్ ఇక్కడ ఇచ్చారన్నమాట. ఎక్స్‌పీరియన్స్ మాత్రమే కావాలంట. తర్వాత ల్యాండింగ్ పేజెస్, ట్రాకింగ్, పిక్చర్ కన్వర్జేషన్, తర్వాత టూల్స్ లైక్ గో హై లెవెల్‌తోని చేయాలన్నమాట. అలా చేస్తే మీకు ఎక్స్‌పీరియన్స్ ఉందని చెప్తారు. లేదు నేను అంత చేయలేదంటే బేసిక్ చేసినా పర్లేదన్నమాట. వీళ్ళకు మనం నార్మల్ చేసినా, మెటా పిక్సెల్‌తోని చేసినా, గూగుల్ అనలిటిక్స్ ట్రాకింగ్ చేసినా మనకు పర్లేదన్నమాట. సో, ఆ స్కిల్స్ మనకు నేర్చుకోవాలన్నమాట. ఇవి నేర్చుకుంటే జాబ్స్ చూడండి చాలా ఉన్నాయి. జాబ్స్ నేర్చుకోవడానికి చాలా ఉన్నాయండి. కానీ మనకు ఓపిక కావాలి. సో, అది. మన కోర్సులో కూడంగా ఇప్పుడు మన కోర్సులో ఇక్కడ చూడండి. ఒక్కొక్క జాబ్ మీద ఎంతెంత సాలరీస్ ఉన్నాయి. సో, ఇక్కడ నేను చెప్తున్నా ఇప్పుడు గ్లాస్ డోర్‌లో అవన్నీ కనిపిస్తున్నాయి కదా! అవి రియల్ టైమ్‌లో చూపించినాయండి. నేనేది ఫేకా ఇంత వస్తాయని చూపించలేదు. సో, నౌకరీలో చూసినాం, ఇండీడ్‌లో చూసినాం, గ్లాస్ డోర్‌లో చూసినాం అన్నీ కనిపిస్తున్నాయి కదా! ఒక్క దాంట్లో చూసుకోవచ్చు. ఫ్రీలాన్సింగ్‌లో ఎంతవరకు సంపాదించొచ్చు, జాబ్స్ ఎంతున్నయి, మనకు ఈచ్ జాబ్‌కి రోల్స్ ఎంతున్నయి. తర్వాత మనం ఇప్పుడు ఒకవేళ మన కోర్స్ నేర్చుకున్న తర్వాత ఫ్రీలాన్సింగ్‌లో చూడండి. 13 రకాలుగా సంపాదించొచ్చు. ఓకే. కోర్స్ తర్వాత డబ్బు సంపాదించడమే కాదండి. మానిటైజేషన్ ఫ్రీలాన్సింగ్ స్కిల్స్ కూడా ఉంటాయన్నమాట. ఇన్ని రకాలుగా మీరు డబ్బులు సంపాదించొచ్చు. చాలా అడ్వాన్స్ లెవెల్‌గా కనిపిస్తున్నాయి. ఓకే. ఇట్లా చేయాలని కాదు. చాలా అడ్వాన్స్ లెవెల్‌లో మీరు డబ్బులు సంపాదించొచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి వెయిట్ ఎ సెకండ్. ఇక్కడొచ్చేసి నేను ప్రజెంటేషన్ అడిగినా. ఒకసారి ప్రజెంటేషన్ అంటే ఇక్కడ చాట్‌జీపీటీకి అడిగినా. నా కోర్స్ వచ్చేసి ఇప్పుడు నా కోర్స్ దీనికిచ్చేసి, నా కోర్స్ మొత్తంలో సాలరీస్ ఎంతొస్తాయని అడిగినా. ఓకే. నా కోర్స్ మొత్తం ఇచ్చేసి, నా కోర్స్‌లో మొత్తం నాకు ప్రజెంటేషన్ డాష్‌బోర్డ్ ఇవ్వని చెప్పిన. అది నాకు థియరీ ఇచ్చింది. తర్వాత దాన్ని ప్రజెంటేషన్ ఇమ్మని చెప్పిన. ఓకే. ఈచ్ కోర్స్‌లో నా దాంట్లో ఎంతొస్తాయి సాలరీస్ అని అడిగిన. నాకది ప్రజెంటేషన్ ఇచ్చిందన్నమాట. ఓకే. లాస్ట్ ప్రజెంటేషన్ బిల్డ్ చేయమంటే ప్రజెంటేషన్ ఇచ్చింది. ఒకసారి ఇది ఓపెన్ చేసి చూద్దాం ప్రజెంటేషన్‌లో. ఒక్కొక్క ప్రజెంటేషన్‌లో నాకు ఎంత రెవెన్యూ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే మీకెంత స్కోర్ డిజిటల్ మార్కెటింగ్‌లో జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. 75% కాదు. 100% పడుతుంది. సో, ఇక్కడ చూడండి.
ఈచ్ కోర్స్‌లో మీకెంత జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ చూడండి ప్రతి దాని మీద కనిపిస్తాయి కదా! సో, ఇది. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ మార్కెటింగ్ మీద చూడండి. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ మీద గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్ ఇవి రావాలి. ఎస్‌సిఓ అంటే ఎస్‌సిఓ, జీఓ కంటెంట్. వెబ్‌సైట్ డిజైనింగ్ మీద ఏం రావాలి? మార్కెటింగ్ ఏం కావాలి? మోడల్ 2, మోడల్ 3. యావరేజ్ సాలరీ చూడండి. యావరేజ్ ఎంత వచ్చే ఛాన్స్ ఉంది? వెబ్‌సైట్ డిజైనింగ్, పెయిడ్ మార్కెటింగ్ ఇవన్నీ అనిపిస్తున్నాయన్నమాట. మనం ఏం చెప్తున్నాం అనిపిస్తున్నాయి. తర్వాత హైదరాబాద్‌లో సాలరీ జాబ్స్ రోల్స్ చూడండి ఎంతగానో ఉన్నాయి. చాలా ఉన్నాయి. సాలరీ ల్యాడర్ రియలిస్టిక్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! జాబ్ రెడీస్ ఫ్రెషర్‌కి ఎంత వస్తున్నాయి? 15,000 నుంచి 25,000 వస్తున్నాయి. జూనియర్ స్పెషలిస్ట్‌కి 25,000 నుంచి 40,000 వస్తున్నాయి. ఇందాక చూపించినాం కదా లైవ్‌గా. తర్వాత గ్రోత్ వాళ్ళకి ఎంత అడ్వాన్స్ లెవెల్ ఉన్నాయన్నమాట. సీనియర్ వాళ్ళకి 70,000 పైన ఇస్తున్నారు. సో, మీకు స్టార్టింగ్‌లో కాబట్టి 15,000 నుంచి 25,000 వరకు వస్తాయి. ఫస్ట్ 1 ఇయర్ లోపల. సో, అంతవరకు ఎక్స్‌పెక్ట్ చేయండి. ఆ లెవెల్‌లో మాకు జాబ్ రావాలి. ఓకే. జాబ్‌తో పాటు నేను ఫ్రీలాన్సర్‌లో డబ్బులు సంపాదించాలంటే ఈ కోర్స్ మీకు పనికొస్తది. ఓకే. మీరు డబ్బులు సంపాదించుకుంటారా? జాబ్ చేస్తారా? మీ ఇష్టం. బట్ 2 ఆల్టర్‌నేట్ చేస్తే మీకు డబ్బులు ఎక్కువ కావాలనుకుంటే మీరు ఇది నేర్చుకోండి. వెబ్‌సైట్ డిజైనింగ్ మీద ఏం నేర్చుకుంటారు? దాని మీద జాబ్స్ ఎంతొస్తది? తర్వాత ఎస్‌సిఓ మీద ఏం నేర్చుకుంటారు? దాని మీద జాబ్స్ ఎంతుంటాయి? మంత్లీ ఎంతొచ్చే ఛాన్స్ ఉంది? ఓకే. తర్వాత పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ మీద సెర్చ్ యాడ్, గూగుల్ యాడ్ మీద యావరేజ్‌గా జూనియర్‌కి ఎంతొస్తది సేల్ ఇవన్నీ చూడండి మీకు ఎంతొస్తాయో కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఒక్కో దాని మీద లీడ్ జనరేషన్ క్యాప్చర్ చేయడానికి ఎంతొస్తది? అడ్వాన్స్ లెవెల్ కనిపిస్తుంది చూడండి. నెక్స్ట్ వచ్చేసి ట్రాకింగ్ కోసం 15,000, 18,000, 30,000 అడ్వాన్స్ బేసిక్ నుంచే కనిపిస్తున్నాయి కదా! సో, ఒక్కొక్క దాని మీద ఎంత వస్తున్నాయి. ఓకే. మీకు ఇవన్నీ నేర్చుకుంటే ఇప్పుడు గూగుల్ యాడ్స్ ఇక్కడ చూడండి. ఎస్‌సిఓ, గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్ ఇవన్నీ కలిపి చేస్తే పర్పస్ మార్కెటింగ్, ఎస్‌సిఓ, పెయిడ్ యాడ్స్ ఇవన్నీ చేస్తే 18,000 నుంచి 40,000 వరకు ఇస్తారు. ఎంట్రీ లెవెల్‌లో చెప్తున్నా. ఓకే. మీకు వర్డ్‌ప్రెస్, ఎలిమెంటర్, వూకామర్స్ అంటే వెబ్‌సైట్ డిజైనింగ్ మీద కావాలి అనుకుంటే మీకు ఈ రోల్స్ ఉన్నాయన్నమాట రోల్స్. మీకు 15,000 నుంచి 30,000 వస్తాయి. తర్వాత సీఆర్ఎం, మేక్ డాట్ కామ్ ఆటోమేషన్ ఇవన్నీ చేస్తే మీకు 25,000 నుంచి 40,000 ఇస్తారన్నమాట. ఓకే. నేను ఇవన్నీ చెప్తున్నా కదా మీకు. కనీసం 40,000 మీదనే వస్తది మీకు జీతం. అర్థమైంది కదా! సో, అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్ డాష్‌బోర్డ్‌లో చూడండి. ఒక్కొక్క దాని మీద 5,000 అంటే ఒక్క దాని మీద ఫ్రీలాన్సింగ్‌లో సంపాదించాలి నేను. ఓకే. నాకు జాబ్ వద్దనుకుంటే వెబ్‌సైట్ డిజైన్ మీద ఎంత సంపాదించొచ్చు, ఎస్‌సిఓ మీద ఎంత సంపాదించొచ్చు. ఇవి నా వెబ్‌సైట్‌లో కూడా పెట్టినా మళ్ళీ కూడా కనిపిస్తాయన్నమాట మీకు. సో, అది. తర్వాత కనిపిస్తున్నాయి కదా ఇక్కడ. తర్వాత జాబ్ రెడీ స్కిల్స్ మీకేం కావాలి? ఓకే. మీకు జాబ్ కావాలంటే మేమేం చెప్తున్నాం, మీరేం చేయాలి? ప్రాక్టికల్‌గా చేయాలన్నమాట. నాకు ఈ స్కిల్స్ వస్తంటే కాదు. ప్రాక్టీస్ చేసినావా అని అడుగుతారు. ఇంటర్వ్యూస్‌కెళ్తే సార్ మేము ఈ స్కిల్స్ నేను యూట్యూబ్‌లో నేర్చుకున్నా. ఈ స్కిల్స్ నేర్చుకున్నా. నాకు ఈ స్కిల్స్ వస్తాయంటే బయటికెళ్ళిపో బాబు అంటారు. సో, అక్కడొచ్చేసి మీరు ఆ స్కిల్స్ చేసినామని చెప్తే అంటే నేను ఇవి నేర్చుకున్నా అని చెప్తే కాదు. మీరు నేర్చుకొని ఏం చేసిర్రు? ఏ కంపెనీ కింద మీరు వర్క్ చేసిర్రు? ఏ కంపెనీ కింద మీరు సర్టిఫికేట్ ఉంది? మీకు ఏ సర్టిఫికేట్స్ ఉన్నాయి? మీకు ఏం ప్రాక్టీస్ చేసిర్రు? మీ ఎక్స్‌పీరియన్స్ ఎంత అని అడుగుతారు ఆళ్ళు. ఓకే. మీరు నేర్చుకుంది ఎవరు చూడరు. మీకు ఎక్స్‌పీరియన్స్ ఎంత? ఏ సర్టిఫికేట్స్ ఉన్నాయి? ఏ కంపెనీ మీరు ట్రైన్ అయ్యారు అని అడుగుతారు. సో, అక్కడ మన కంపెనీ క్రెడిబిలిటీ గాని అంటే కంపెనీ దగ్గర క్రెడిబిలిటీ ఉండి, లైవ్ ప్రాక్టీస్ చేసిన మోడల్స్ ఉండి, ప్రాక్టీస్ చేసిర్రనుకో మీకు జాబ్ రోల్స్ అనేటివి ఈజీగా వస్తాయన్నమాట. సో, అందుకోసమే నేను ట్రైనింగ్ నేర్చుకోండి అని చెప్తున్నానన్నమాట. సో, మాకు పెద్దగా రెవెన్యూ ఏం రాదండి ట్రైనింగ్‌లో. రియల్ చెప్పాలంటే మాకు సర్వీసింగ్ మీదనే ఎక్కువొస్తది. బట్ ఏందంటే ట్రైనింగ్ ఇస్తున్నాం స్టూడెంట్స్‌కి. ఒక్క దాని మీద ఇప్పుడు జెమినీ కూడా రీసెర్చ్ చేసింది కదా! అందులో కూడా చూసుకోవచ్చు. ఒక్క దాని మీద ఎంతొస్తది? ఉద్యోగ అవకాశాలు. యాస్ ఎ ఫ్రెషర్స్‌కి ఎంతొస్తాయి? ఒక్కొక్క మోడల్ మీద చూడండి. మోడల్ 1లో ఏమొస్తాయి? మోడల్ 2లో ఏమొస్తాయి? లింక్డ్ఇన్, మెటా యాడ్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా! ఒక్క దాని మీద ఫ్రీలాన్సింగ్ మీద అన్నీ కనిపిస్తున్నాయన్నమాట. ఒకసారి చూడండి. మీకు ఇవన్నీ లింక్స్ పెడతాను. కింద చూడండి. మీకు ఒక్క దాని మీద ఎంతవరకు సాలరీ వచ్చే ఛాన్స్ ఉంది. అన్నీ కనిపిస్తున్నాయన్నమాట. తర్వాత క్లాడ్‌లో కూడా అడిగినానన్నమాట. ఓకే. క్లాడ్‌లో నాకు ఈ పీడీఎఫ్ మొత్తం ఇచ్చేసి నాకు ఇగో ఈ నా పీడీఎఫ్ మొత్తం ప్రజెంటేషన్ చేసి నాకు ఎంతవరకు సాలరీ వస్తదని అడిగిన. ఓకే. మా స్టూడెంట్స్‌కి ఎంతవరకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది? ఏమున్నాయని అడిగిన. అడిగితే పెద్ద డేటా ఇచ్చిందది. తర్వాత ఇంత పెద్ద డేటా ఇచ్చింది కదా! నాకు ఇదంతా కాదు. నాకు ఇంత పెద్ద డేటా అంటే చదవలేం కదా! అంటే ఒక్కదాని మీద చూడండి. మీరే లెక్కేయండి. ఇక్కడ చూడండి జాబ్ రోల్స్ ఉన్నాయి ఈడ. ఈచ్ జాబ్ రోల్స్‌కి యావరేజ్ సాలరీ ఎంతున్నది? ఏం రోల్స్ ఉన్నాయి? ఇండీడ్‌లో చూడండి. ఇక్కడ చూడండి. ఇది మొత్తం ఇండీడ్‌లా చెక్ చేస్తుంది. ఓకే. నౌకరీ అన్నిట్లో చెక్ చేస్తుంది గ్లాస్‌డోర్‌లో. అన్నీ చెక్ చేసుకొని రిక్వైర్డ్ స్కిల్స్ ఇస్తుందన్నమాట. మీరు ఫ్రీలాన్సింగ్ సంపాదిస్తే ఎంతొస్తది? ఓకే. జాబ్ రోల్స్ ఎంతుంటాయి? అన్నిటి మీద ఇస్తుందన్నమాట. సో, నాకింత టైం లేదు కాబట్టి నేను డాష్‌బోర్డ్ లాగా ఇవ్వంటే డాష్‌బోర్డ్ లాగా ఇచ్చిందన్నమాట ఇక్కడ. సో, ఇక్కడొచ్చేసి డాష్‌బోర్డ్ అవ్వడం ఇచ్చింది. ఇది కూడా మీరు ఓపెన్ చేసుకొని చూడొచ్చు. ఈ 10 మాడ్యూల్స్ నేర్చుకుంటే మనకేం వస్తుంది? ఇక్కడ చూడండి. మొత్తం ఇండీడ్‌లా, గ్లాస్‌డోర్‌లా ఇక్కడ చూడండి. ఇది ఫ్రీలాన్సింగ్ స్కిల్స్ వచ్చేసి డాష్‌బోర్డ్ మొత్తం చెక్ చేసి గ్లాస్‌డోర్, ఇండీడ్, అంబిషన్ బాక్స్, ఇంటర్న్‌షాల నుంచి మొత్తం ఆగస్ట్ ప్రెజెంట్ ఉన్న డేటా లేటెస్ట్ డేటా తీసుకొని మనకి రిప్రజెంట్ అయితుందన్నమాట. సో, ఇక్కడ చూసుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ మీద హైదరాబాద్‌లో ఎన్నున్నాయి జాబ్స్. ఓకే. మంత్లీ సాలరీ ఎంతొచ్చే ఛాన్స్ ఉంది? ఇక మంత్లీ సాలరీ చూడండి. 18,000 నుంచి ఇంతవరకు ఇది మొత్తం కలుపుకుంటే చెప్తున్నా. సో, డిజిటల్ మార్కెటింగ్ మీద యావరేజ్‌గా ఎంతొచ్చే ఛాన్స్ ఉంది? ఓకే. అంటే పర్ ఇయర్‌కి చెప్తున్నది. ఓకే. తర్వాత ఎంత వరకు ప్రతి మంత్ గ్రోత్ అయితున్న ఇండస్ట్రీకి. ఓకే. కొన్ని జాబ్స్ పోతూనే ఉంటారు కదా! బట్ మన జాబ్స్ పెరుగుతున్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అన్ని మాడ్యూల్స్ నేర్చుకుంటే ఎంతవరకు చేయొచ్చు? నెక్స్ట్ స్లైడ్‌లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి. ప్రతి మోడల్‌కి ఎగ్జాక్ట్ జాబ్ టైప్ చూడండి. ఇందాక నేను మన వెబ్‌సైట్‌లో పెట్టిందే కనిపిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ లేటెస్ట్ డేటానే కదా చెప్పింది.
సో ఒక్కొక్క దాని మీద చూడండి ఎంతవరకు వస్తుంది, ఎక్స్పీరియన్స్ వరకు ఎంత వస్తుంది, ఫ్రెషర్స్కి ఎంత వస్తుంది. మన కోర్సులో ఉన్నాయి అనిపిస్తుంది. మాడ్యూల్ 10 కాదు, మాడ్యూల్ 9 వరకే లెక్క పెట్టండి. మనకి ఇవన్నీ నేర్చుకుంటే యావరేజ్గా చూడండి ప్రతి దాని మీద 15,000 పైనే ఉంది. ఓకే, నేను మీరు ఒక్క దాని మీద 15,000 మీద ఉంది, నేను అన్నీ నేర్చుకున్నాను కనీసం 25,000 దాడతామాట యావరేజ్గా. సో అది సింగిల్ స్కిల్స్ కాదు, కాంబో నేర్చుకుంటే మీకు ఎంత వస్తుంది. ఓకే, M3 అంటే పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ మొత్తం నేర్చుకుంటే మీకు ఎంతవరకు వచ్చే ఛాన్స్ ఉంది. 5 to 6 lakhs వరకు వస్తుంది గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్ మొత్తం నేర్చుకుంటే. ఓకే, మాడ్యూల్ 2, మాడ్యూల్ 9, మాడ్యూల్ 10 SEO, GEO ఇవన్నీ కలుపుకుంటే మీకు ఎంత వచ్చే ఛాన్స్ ఉంది. 8 lakhs నుంచి 20 lakhs. సో తర్వాత 12 నుంచి 25 lakhs వరకు వస్తాయి ఆటోమేషన్ మొత్తం నేర్చుకుంటే. 1 lakh to 5 lakhs వరకు మాడ్యూల్ 1, 3, 4 ఇవన్నీ ఉన్నాయి కదా ఈ ఏజెన్సీ ఓనర్గా. సో మీకు చూసుకోవచ్చు, మీకు కోర్స్ మొత్తం నేర్చుకుంటే మంచి శాలరీ వస్తాయి. డిమాండ్ ఉందా ఇవి నేర్చుకుంటే అని చూడండి. జాబ్స్ కూడా ఉన్నాయి అన్నమాట, ఎన్ఐ10 జాబ్స్. సో ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ ఒక్క దాని మీద జాబ్ డోర్స్, గ్లాస్ డోర్స్ మీద చూసుకోవచ్చు రిజల్ట్ ఎంత ఉన్నాయి. రియలిస్టిక్ ఇన్కమ్ కూడా చూసుకోవచ్చు. మంత్ 1 to 3 మీకు పెద్ద ఏం రాదు. మా కోర్స్ ఎండింగ్ లాస్ట్కి 4 months నుంచి తర్వాత మీకు రెవెన్యూ వస్తుంది అనమాట. ఓకే, తర్వాత ఎంత ఇన్కమ్ వస్తుంది, యావరేజ్గా మీరు ఎంత సంపాదించవచ్చు, 1 year తర్వాత ఎంత వస్తుంది, ఓకే 3 years తర్వాత మీకు ఎంతవరకు వస్తుంది అన్నీ అనిపిస్తుంది అనమాట. ఇది మంత్లీ ఎర్నింగ్ అండి. ఓకే, మంత్లీకి ఇక్కడ చూడండి మీకు యాజ్ ఎ ఫ్రెషర్కి మంత్లీ మా కోర్స్ నేర్చుకుంటే స్టార్టింగ్లో కదా పెద్దగా రాదు. మా కోర్స్ అయిపోయాక కదా మీకు కనీసం 10,000 నుంచి 30,000 సంపాదిస్తారు. నేను 30,000 మీద అయిపోయినా, అది ఎందుకో చెప్పినా కూడా చెప్తాను. కనీసం 30,000 దాటిస్తారు మీరు, కనీసం 25,000 దాటించాలి. సో అది తర్వాత మంత్ అంటే ఈ 1 year అయిపోయాక మీరు చూడండి 60-50,000 దాటిపోతాయి అనమాట. 1 yearకి చెప్తాను. 1 year అయిపోయాక మా దగ్గర నేర్చుకున్న వాళ్ళందరూ 50,000 దాటిపోయాలన్నమాట. సో అది మా మెయిన్ గోల్ అది. తర్వాత ఇక్కడ వచ్చేసి అంటే మీకు జాబ్స్ రావాలి, ప్లస్ మీరు జాబ్స్తో పాటు ఫ్రీలాన్సింగ్ చేస్తే మీకు ఇన్కమ్ వస్తుంది. సో అది తర్వాత యావరేజ్ శాలరీ చూసుకోవచ్చు. తర్వాత సబ్స్ కాంట్రాక్ట్ ఇక్కడ చూసుకోండి ఒక్కో దాని మీద ఎంత శాలరీస్ ఉన్నాయి, ఏం జాబ్స్ ఉన్నాయి అన్నీ అనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ 1 year తర్వాత ఒక 2-3 years అయితే మీకు మంత్లీ 1 lakh నుంచి 1 lakh నుంచి 1.5 lakhs వరకు వస్తాయి. నేను బేస్ కేసే చేస్తున్నా. లేదు ఇంకా కావాలంటే ఇక్కడ చూడు మనకు 3 to 5 years అయితే ఇక్కడ చూడండి 4 lakhs పైన పక్కగా వస్తాయని చూపిస్తున్నది. సో అది మీకు కావాల్సిన స్కిల్స్ ఏంటి, మీరు ఎంత ఎక్స్పీరియన్స్ అయితే అంత శాలరీ వస్తుంది. మిగతా ఏ దాంట్లో అంత శాలరీ రాదండి, దీనికి ఉంటాయి. ఎందుకంటే మీరు పెరుగుతున్న కొద్దీ మీకు క్లయింట్స్ పెరుగుతారు, ఓకే స్కిల్స్ పెరుగుతాయి, మీరు బిజినెస్ పెరుగుతుంది, అన్నిటికీ మీకు ఆటోమేషన్ పెరుగుతుంది కదా. సో అందుకే ఇది ఎక్కువ రీచ్ వస్తుంది అనమాట. సో వన్ టైం ఫీజు ఎక్కువ ఉంటుంది, మీరు అన్నీ నేర్చుకుంటే మీకు మంత్లీ ఎక్కువ వస్తాయి అనమాట. సో అలా ఇప్పుడు మీకేంటంటే మీరు ఏ స్కిల్స్ ఇండస్ట్రీ ఉన్నారో కాదు, ఆ స్కిల్స్ దగ్గర జాబ్ ఉందా లేదా. ఇప్పుడు నేనేమంటున్నా, ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే ఇది ఒక స్కిల్స్ బై, ఇది నేర్చుకుంటే ఈ స్కిల్స్ నేర్చుకుంటే మీకు ఈ జాబ్స్ అయితే ఉన్నాయని పర్ఫెక్ట్గా చెప్తాను అనమాట. ఓకే, ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే ఈ జాబ్స్ ఉన్నాయి బై. ఓకే, మీరు నేర్చుకున్న స్కిల్స్ ఏదో నాకు తెలియదు చిన్నప్పటి నుంచి, బట్ ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే ఈ జాబ్స్ అయితే కళ్ళముంగలు చూపిస్తున్నాను నేను. ఓకే, ఎట్లా అప్లై చేయాలో చూపిస్తున్నా, ఏం నేర్చుకోవాలో చూపిస్తున్నా, ఎంత శాలరీ వచ్చే ఛాన్స్ ఉందని చూపిస్తున్నా, మీకు ఏం స్కిల్స్ వస్తాయి కూడా చూపిస్తున్నా. ఓకే, అన్నీ చెప్తున్నా. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. 4 సెమ్లో జాబ్స్ ఉన్నాయి, ఫ్రీలాన్సింగ్ ఉన్నాయి. ఓకే, మాడ్యూల్ 1 నుంచి మాడ్యూల్ మొత్తం ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూడండి జనరేషన్ ఇవన్నీ మన కోర్స్ అంటే అడ్వాన్స్ లెవెల్ కాదు, అంటే ర్యాగ్ 1 ఉంటాయి అది కాదు, బట్ జనరేట్ చేయడానికి మాత్రమే వాడతాం. సో దానికోసం వచ్చేసి క్రియేటివ్ జనరేషన్ AI కోసం ఇక్కడ 4 to 15 lakhs వరకు వస్తాయని చెప్తుంది. సో అదే నేను చెప్తుంది. సో ఇక్కడ 30 నుంచి 17 lakhs అది మన కోర్స్ది కాదు. సో అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ర్యాగ్ సిస్టమ్ అన్ని అడ్వాన్స్ లెవెల్ అంటే కష్టం, అది ఎప్పటికీ రాదు, బట్ క్రియేటివ్ మీద అయితే వస్తుంది అనమాట. సో దానికోసం అయితే నేను చెప్తున్నా. నెక్స్ట్ వచ్చేసి 1 week మాడ్యూల్లో స్ట్రాంగ్ ఉంది కదా. సో ఇవన్నీ మనం నేర్చుకోవాలన్నమాట. ఓకే, ఎంత శాలరీ వస్తాయి ఫ్రెషర్స్కి హైదరాబాద్లో వచ్చేసి 18,000 నుంచి 18,000 నుంచి 35,000 వరకు వస్తాయి. నేను యావరేజ్ చెప్తున్నా 25,000 దాకా వస్తాయి. ఓకే, పోర్ట్ఫోలియో ఉంటే అంటే మీరు చేసిన ప్రాజెక్ట్స్ ఉంటే 25,000 దాటిపోతుంది. ఇక్కడ మనకు 40,000 రాశారు, బట్ నేను ఏమంటున్నా అంటే 25,000 దాటిపోతుంది యావరేజ్ చెప్తున్నా. మీకు 30,000 కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, తర్వాత ఫ్రీలాన్సింగ్లో ఎంతవరకు సంపాదించవచ్చు, మంత్ ఉంది కదా, మీరు మంత్ పెరుగుతున్న కొద్దీ మీకు జాబ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ కోర్సులోనే ఎందుకు అంటే ఇక్కడ చూడండి, ఈ కోర్సులో ఎందుకంటే GEO, AI ఏజెంట్స్, వాట్సాప్ ఆటోమేషన్ అన్నీ నేర్చుకుంటారు కదా, అందుకే చెప్తాను అనమాట. సో ఇక్కడ ఇంకేమున్నాయి ఒక్క నిమిషం, నేను ఈ కోర్స్ మొత్తం నేర్చుకుంటే మా స్టూడెంట్స్ ఎంత ఎర్న్ చేసుకోవచ్చు ఇక్కడ అడుగుతాం కదా. ఇక్కడ అడిగిన అనమాట, మా కంపెనీ సర్టిఫికేట్తో పాటు ఈ కోర్స్ మొత్తం నేర్చుకుంటే మా స్టూడెంట్స్కి ఎంతవరకు శాలరీ వస్తుందని అడిగిన. సో సేమ్ క్వశ్చన్ చాట్‌జీపీటీకి అడిగిన, చాట్‌జీపీటీకి అడుగుదాం, జెమినీ కూడా అడుగుదాం, అదేం ఆన్సర్ ఇస్తుందో చూద్దాం. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో మన కోర్స్ నేర్చుకుంటే ఈ జాబ్స్ ఉన్నాయని చెప్పిన, మరి మీరు ఇవి నేర్చుకుంటే ఎంతవరకు వస్తానుంది. జాబ్ పైన చూడండి 18,000 స్టార్టింగ్లో కదా, 18,000 నుంచి 25,000 పర్ మంత్కి వస్తుంది. మీరు ఒక పర్ఫార్మెన్స్ మంచిగా చేసిరనుకో 25,000 నుంచి 40,000 వస్తుంది. స్ట్రాంగ్గా బిల్డ్ చేసిరనుకో 40,000 పైన వస్తుంది. సో అట్లా ఎట్లా ప్రిపేర్ కావాలని చెప్తాం. ఫ్రీలాన్సింగ్లో వచ్చేసి 10,000 నుంచి 25,000. ఓకే, మీరు మంచి పర్ఫార్మ్ చేసిరనుకో పర్ మంత్ స్టార్టింగ్ నుంచి కాదు, ఒక 3 months తర్వాత చెప్తున్నా, మీరు 25,000 అనేది దాటిపోతారు అనమాట. నేను చెప్తే ఎట్లా చేయాలి. తర్వాత జాబ్ ఫ్రీలాన్సింగ్ 2 చేస్తే మీకు మంత్లీ
ఇది 2 కలిపి చెప్తున్నా. 25,000 కాదు ఇంకా డబులే ఉంటదనమాట. సో 25,000 అయితే పక్కా ఉంటది దాటుతది. జాబు, ఫ్రీలాన్సింగ్ అయితే 25,000 నెలకు చేతిలో పట్టుకోపోతారు మీరు. ఓకే. సో 25,000 మీదనే ఉంటాయి. 25,000 నుంచి 50,000 వరకు పర్ మంత్‌కి సంపాదించొచ్చు. ఓకే. మంచి పెర్ఫార్మన్స్ అయితే మీరందరూ మంచి పెర్ఫార్మన్సే కదా! ఒకవేళ స్లో లెర్నర్స్ ఉంటే మాత్రం చెప్తున్నా ఈ స్టేజ్‌కొస్తారు. మీరు అడ్వాన్స్ లెవెల్‌లో మంచిగా నేర్చుకోవడం, ఒక ప్రొయాక్టివ్ ఉంటే మాత్రం మీకు 30,000 దాటిపోతామట. 35,000, 40,000 దాటిపోతామన్నమాట. ప్రతి మంత్‌కి చెప్తున్నా. ఓకే. ఓన్ సర్విస్ కూడా ఏజెన్సీ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి ఇంకా అడ్వాన్స్ లెవెల్ వస్తదన్నమాట. ఓకే. మీరు స్టార్టింగ్‌లో పెద్దగా రాదు. ఎందుకంటే ఖర్చులు పెరుగుతాయి. బట్ ఒక 3 మంత్స్ తర్వాత లేదా ఒక 6 మంత్స్ తర్వాత మంచిగా బిల్డ్ అయితదన్నమాట. సో అది. మీకు కానీ మంచిగా ఈ అన్నిటికన్నా ఎక్కువ దీనిలోనే వస్తాయి ఏజెన్సీ. ప్రెజెంట్ మాకుంది కదా! మా కోర్సులో ఏం రాదండి మీకు. ట్రైనింగ్ చేయడం వల్ల మాకేం రాదు. టైం వేస్ట్ అయితది గాని. కానీ సర్విస్ ఇవ్వడం వల్ల మాకు ఎక్కువ రెవెన్యూ వస్తది. బట్ అదే అన్నమాట. అలాంటి సర్విస్ మేము ఎట్లా ఇస్తామో మీకేం నేర్పిస్తామో అని ఉంది. సో అర్థమైంది కదా! మీ చాట్‌జిపిటి ఇచ్చిన రెస్పాన్స్ అన్నమాట. ఓకే. ఇవన్నీ నేర్చుకుంటే ఎంతొస్తది? ఓకే. సీనియర్ ఎంతొస్తది? బేసిక్ ఎంతొస్తది? ఆఫ్టర్ 1 ఇయర్స్ తర్వాత ఫ్రెషర్స్‌కి ఎంతొస్తది? క్లియర్‌గా అనిపిస్తుంది కదా! సో ఇవన్నమాట. ఒక్క దాని మీద ఎంత స్ట్రాంగ్ ఆపర్చునిటీ వెబ్‌సైట్ మీద ఎంతుంది? ఎస్‌సిఓ, మెటా యాడ్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా! ఇవన్నీ నేర్చుకోవడం వల్ల ఇన్ని గానం వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మీకు జాబ్ రోల్ చూడండి. డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్, యాడ్ స్పెషలిస్ట్. ఓకే. జియో ఎస్‌సిఓ అసోసియేట్. ఓకే. స్టార్టింగ్‌లో వచ్చేసి 3,00,000 వరకు ఇస్తారు. యాస్ ఫ్రెషర్స్‌కి. ఓకే. తర్వాత 1-3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే మాత్రం ఇక్కడ చూడండి 45,000 పర్ మంత్‌కి సాలరీ. పర్ఫెక్ట్ మార్కెటింగ్ అడ్వాన్స్ అంటే ఈ రోజు కొట్టాలి మీకు. అప్పుడు అలాగ అనిపిస్తదన్నమాట. హైదరాబాద్‌లో, సౌత్ ఇండియాలో, హైటెక్ సిటీ గచ్చిబౌలి, బెంగుళూరులో, చెన్నైలో కంపెనీ డిజిటల్ మార్కెటింగ్ ప్రాక్టికల్ ఉన్న నాలెడ్జ్ వారికి మొదట ప్రాధాన్యత ఇస్తారు. సో అదే అన్నమాట. మీరు యూట్యూబ్ కోర్స్ ఇవన్నీ నేర్చుకుంటే కాదన్నమాట. ఓకే. దాంతో పాటు కంపెనీ సర్టిఫికేట్ ఉండాలి. మీరు చేసిన ప్రాజెక్ట్స్ ఉండాలి. చూస్తే ఏది రాదు. ప్రాజెక్ట్స్ అవన్నీ ఉంటేనే మీకు జాబ్స్ వస్తాయి. ఓకే. ఇండియన్ మార్కెట్‌లో ఫ్రీలాన్సింగ్ ఏజెన్సీ మోడల్స్ ఏమున్నాయి? ఓకే. ఎస్‌సిఓ మార్కెటింగ్ ఏమున్నాయి? ప్రతి ఒక్కటి కనిపిస్తుందన్నమాట. మొత్తం నేర్చుకుంటే ఇంతొస్తాయి. సో రోడ్ మ్యాప్ ఇక్కడ చూడండి. నెలకు 1,00,000 ఇగో చూడండి. ఫస్ట్ 1-4 మంత్స్ అంటే డీఎంఏటీ లైవ్ కోర్స్ నా దగ్గర నేర్చుకుంటే మీకు ఎంతొచ్చే ఛాన్స్ ఉంది. తర్వాత డిజిటల్ మార్కెటింగ్ కదా! సో ఇక్కడ డైరెక్ట్‌గా ఆన్సర్ ఇస్తుంది. డైరెక్ట్‌గా చెప్పాలి అంటే ఒక నంబర్ చెప్పడం కష్టం. బట్ సేమ్ కోర్స్, సేమ్ సర్టిఫికేట్. ఓకే. సేమ్ సర్టిఫికేట్ సేమ్ లైవ్ ప్రాజెక్ట్స్ కానీ స్టూడెంట్ 80,000 ఎర్న్ చేస్తాడు. స్టూడెంట్ బి 0,000 కూడా ఎర్న్ చేసే ఛాన్స్ ఉంది. డిఫరెన్స్ కోర్స్ లేదు ఎగ్జిక్యూషన్‌లో ఉంది. ఇదే అన్నమాట చాలా మందికి. సో రియలిస్టిక్‌గా చెప్పాలంటే సర్టిఫికేట్ వాల్యూ హానెస్టీ పాయింట్. ఓకే. కానీ ఇక్కడ ఏందంటే హైరింగ్‌ల మీ ఓన్ ప్రాజెక్ట్స్ మాత్రం చూస్తారు. చాలామంది ఏందంటే నౌకరీలో చెక్ చేస్తాం కదా! అందులో ఏందంటే జాబ్ కావాలంటే పోర్ట్‌ఫోలియో లింక్స్, క్యాంపెయిన్స్ అవన్నీ చెక్ చేస్తాం. బట్ ఏందంటే మీ ఓన్‌గా ఇక్కడ చూడండి. ఫ్రెషర్ రెజ్యూమ్‌కి గ్యాప్ ఫిల్ చేయడానికి క్లయింట్స్‌తో బిల్డ్ చేయడానికి యాక్చువల్‌గా ఏందంటే ప్రూఫ్ కావాలి. ఫ్యామిలీ గాని, పేరు అంటే మీరు చేసే వర్క్ ఉంది కదా! దానికి ప్రూఫ్ కావాలన్నమాట. మీరు ఏం పని చేసిరో అనిపిస్తది. అంటే 25 లైవ్ ప్రాజెక్ట్స్ సర్టిఫికేట్స్ కంటే 10 టైమ్స్ ఎక్కువ పడతది. అంటే ఇప్పుడు నేను సర్టిఫికేట్ ఇస్తా కదా! దానికంటే మీరు చేసిన వర్క్ ఉంటది కదా! అదే ఎక్కువ వాల్యూ ఇస్తదన్నమాట. కస్టమరు సర్టిఫికేట్ ఇంపార్టెంట్ కాదు. మీరు ఏమైనా పని చేసిరనుకో, పని చేసినోనికే పని ఇస్తారా? లేకపోతే నేను ఇవి చేసినా, నేర్చుకున్నానికి ఇస్తారా? నేర్చుకున్నోనికి ఇవ్వరు ఎవరు. చేసిన అన్నోనికి ఇస్తారు ఎప్పుడైనా. ప్రైమరీ గోల్ అదే కదా! సో అది. కోర్స్ ఫినిషు ఓకే. కోర్స్ ఫినిష్ మొత్తం అయిపోయాక సాలరీ చూసుకోండి. పోర్ట్‌ఫోలియో వీక్‌గా ఉంటే ఇంతవరకు వచ్చే ఛాన్స్ ఉంది. పోర్ట్‌ఫోలియో స్ట్రాంగ్ మీరు అన్నీ లైవ్ అన్నీ చేస్తే మాత్రం స్టార్టింగ్‌ల 30,000 దాటుతామన్నమాట. యావరేజ్ 30,000 బ్రేక్ అయితది. అంటే 25,000 నుంచి 30,000 వస్తాయన్నమాట. 6 రియల్ ప్రాజెక్ట్స్ అన్నా చేసినారు మినిమమ్. లైవ్ యాడ్ క్యాంపెయిన్స్ డేటా అన్నీ ఉంటే మీకు ఆ లెవెల్ ఆఫ్ ఇన్‌కమ్ వస్తది. ఓకే. 1-2 ఇయర్స్. సో చూడండి ఒక స్పెషలైజేషన్ పిక్ చేస్తే ఎంతొస్తది. సో అడ్వాన్స్ లెవెల్‌ల ఫస్ట్ జంప్‌కి 18,000 నుంచి 45,000 కేవలం పోర్ట్‌ఫోలియో వల్ల. అంటే కోర్స్ కాంట్రిబ్యూషన్ వేరియబుల్. మా కోర్స్ నేర్చుకుంటే చూడండి అడ్వాన్స్ లెవెల్‌లో ఏమేమొస్తాయి. ఇక్కడ చూడండి 10, 15 మంది స్టార్టింగ్‌లో ఉంటే రోజు ప్రాక్టీస్ చేసేవాళ్ళుంటారు. ఓకే. ప్రాక్టీస్‌కి డైలీ పార్ట్ టైమ్ ఎంతొస్తది? జాబ్ ఎంతొస్తది? ఓకే. నథింగ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా! సో క్లియర్‌గా చెప్పాలంటే ఇక్కడ చూడండి మనకు క్లాడ్ ఇంకోటి కూడా ఇచ్చింది. రిటర్న్ అని ఇక్కడ 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 ఇట్లా చెప్పొద్దని చెప్పింది. ఇక్కడ చూడండి 10,000 పెట్టుబడి పెట్టి 25,000 పర్ మంత్ సంపాదిస్తారు. అంటే ఇప్పుడు కాదు. కోర్స్ అయిపోయిన తర్వాత ఒక 5 మంత్స్ ఓకే. కోర్స్ అంటే మా కోర్స్ 5 మంత్స్ ఉంటది. కోర్స్ అయిపోయిన ఒక 2-3 మంత్స్ లోపల మీకు ఈ 25,000 దాటే వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సాలరీ వచ్చే ఛాన్స్ ఉంది. దానికోసం నేను చెప్తానన్నమాట. ఓకే. ఆ లెవెల్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. 25,000 అంటే 15,000 నుంచి 25,000 వరకు సాలరీ వస్తది. ఇదైతే గ్యారంటీ చెప్పగలను. మేము ఇదైతే జాబ్ ఖచ్చితంగా వస్తది. ఓకే. 100% జాబ్ అయితే వస్తదండి. మా కోర్స్ అయిపోయిన నెక్స్ట్ 3 మంత్స్ అంటే మా కోర్స్ 5 మంత్స్ ఉంటది. నెక్స్ట్ 3 మంత్స్ అంటే 8 నెలల లోపల మీకు ఈ లెవెల్ ఆఫ్ అంటే 15,000 నుంచి 25,000 పక్కాగా వస్తది సాలరీ. ఓకే. అది మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చాలా వరకు వచ్చే ఛాన్స్ ఉంది. అట్లా కూడా మీరు సంపాదించొచ్చు. లేదంటే దాంతో పాటు అడిషనల్‌గా మీరు ఫ్రీలాన్సింగ్‌లో కూడా డబ్బు సంపాదించొచ్చు. అట్లా మీకు వస్తాయన్నమాట. సో మీరు చేయాల్సిందేంటంటే 4 మంత్స్, 5 మంత్స్ అంటే ప్రతిరోజు క్లాస్ అటెండ్ అయ్యి 1 అవర్ క్లాస్ అటెండ్ అయ్యి ప్రాక్టీస్ చేస్తే మాత్రమే వస్తది. ఓకే. నిజం చెప్తున్నా. ప్రాక్టీస్ చేస్తే వస్తది. ప్రాక్టీస్ చేయకుంటే ఏది రాదు. సో ఇంకోటేందంటే ఇక్కడ చూడండి.
మీరు అంటే ప్రతిరోజు 25 ప్రాజెక్ట్స్ అన్నీ చేసిన తర్వాత మీరు ప్రాజెక్ట్ చేయకుండా మీరు లైట్‌గా ఉన్నారనుకో, రెజ్యూమ్ అన్నీ బిల్డ్ చేయాలనుకో, అప్పుడు మీకు 30,000-50,000 వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటదనమాట. సో, ఏందంటే ప్రతిరోజు ప్రాక్టీస్ చేసి అన్నీ చేస్తే మీకు మాత్రమే వస్తాయనమాట. ఓకే. సో, ఆ లెవెల్ ఆఫ్ ఇన్‌కమ్ కనిపిస్తున్నాయి మీకు. ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా! సో, డబ్బులు ఎట్లా సంపాదించాలి, సాలరీస్ ఎంత వస్తాయి అన్నీ కనిపిస్తున్నాయి కదా! సో, ఇవన్నీ క్లియర్‌గా చెప్తున్నాననమాట. సో, ఇది అర్థమైంది కదా! సో, మీకు జాబ్ ఎంతొస్తది, యావరేజ్ సాలరీ ఎంతొస్తది, ఫ్రెషర్స్‌కి ఎంతొచ్చే ఛాన్స్ ఉంది, మిడ్ లెవెల్ వాళ్ళకి ఎంతొస్తది అన్నీ కనిపిస్తున్నాయి కదా! సో, ఇదే అండి మా కోర్సు. మా కోర్స్ వచ్చేసి కోర్స్ నేర్చుకుంటే మీకు చూడండి ఇన్నిగానం కోర్స్ నేర్చుకుంటారు. ఇక్కడ వెబ్‌సైట్ డిజైనింగ్ కోర్స్ ఉన్నాయి. ఓకే. తర్వాత ఎస్‌సిఓ కోర్సెస్ ఉన్నాయి. ఓకే. మీరు ఇవన్నీ ఇందాక స్కిల్ చెప్పినా కదా! అవన్నీ కోర్స్‌లో కనిపిస్తాయి. మెటా యాడ్స్‌లో ఏం నేర్చుకుంటారు? చూడండి గూగుల్ యాడ్స్ మొత్తం కనిపిస్తుంది. ఇవన్నీ చెప్పిర్రు అందులో. మెటా యాడ్స్‌లో ఏం నేర్చుకుంటారు? సోషల్ మీడియా మార్కెటింగ్‌లో ఏం నేర్చుకుంటారు? ఈమెయిల్ మార్కెటింగ్ కూడా ఉంది చూడండి. జాబ్స్‌కి కావాల్సిన స్కిల్స్ ఇవే. ఇక్కడ దాకానే ఉంటాయి. తర్వాత ఈ సీఆర్ఎం ఆటోమేషన్ కావాలి. తర్వాత వాట్సాప్ ఆటోమేషన్ ఇవి ఉన్నాయి కదా! సో, ఇవి కూడా కష్టం చెప్పి ఇవన్నీ కావాలన్నమాట. తర్వాత క్రియేటివ్ ఏఐ అన్నమాట. ఇందులో కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే. జనరేటివ్ ఏఐలో ఏం నేర్చుకుంటారు. ఇవన్నీ మీరు నేర్చుకుంటారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు మా కోర్స్ తర్వాత మీకు ఒక్కొక్కరికి ఎంతవరకు సంపాదించొచ్చు. వెబ్‌సైట్ డిజైన్ మీద ఎంత సంపాదిస్తారు, సోషల్ మీడియా మీద ఎంత సంపాదిస్తారు, ఆటోమేషన్ మీద ఎంత సంపాదిస్తారు, ఓకే. అఫిలియేట్ వెబ్‌సైట్ మీద ఎంత సంపాదిస్తారు, ఇన్‌ఫ్లుయెన్సర్ మీద ఎంత సంపాదిస్తారు, ప్రింట్ ఆన్ డిమాండ్ మీద ఎంత సంపాదిస్తారు. అన్నీ క్లియర్‌గా మెన్షన్ చేసినాం అనమాట. ఓకే. ప్రెజెంట్ మాకు వస్తున్నాయి కూడా మేము క్లియర్‌గా చూపించినాం కదా! సో, ప్రతి ఒక్క డబ్బులు వచ్చేటివి గాని పోయేటివి కాదండి. మీరు కోర్స్ చూడంగా కోర్స్ 10,000 ఉంది కదా! కానీ 10,000 కాదండి. 10,000 కాదు. లైవ్ అటెండ్ అయిన వాళ్ళకి ఆల్రెడీ స్టార్ట్ అయితుంది బ్యాచ్. లైవ్ అటెండ్ అయిన వాళ్ళకి 7,000 మాత్రమే యాక్సెస్ చేస్తున్నామన్నమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావచ్చు. మీకు ఫుల్ టైమ్ ఏమి కాదండి. 2 మంత్స్ ఈఎంఐ కూడా ఉంటది. ఆప్షనల్ ఈఎంఐ ఉంటది. ఈఎంఐ పేమెంట్ చేసి కూడా జాయిన్ కావచ్చు. ఓకే. ప్రతిరోజు ఇట్లా నేను క్లాస్ అయిపోయిన తర్వాత టాస్క్ ఇస్తానన్నమాట. ప్రతిరోజు మేము చెప్పిన నోట్స్ రాసుకోవచ్చు ఈడ. ఓకే. లింక్డ్ఇన్‌లో మీకు కనిపిస్తాము. ప్రతీదీ కనిపిస్తది. సో, అది. ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు. 10,000 కాదు. ఇక్కడ మీకు గూగుల్ యాడ్స్ లైవ్ బడ్జెట్ షేర్ చేస్తాం. ఎందుకంటే మీకు ఇంటర్వ్యూస్‌కెళ్ళేటప్పుడు మేము చేసినామని చూపించుకోవడానికి. మెటా యాడ్స్‌కి ఇస్తాం. తర్వాత ఎస్‌సిఓ టూల్స్ కూడా మేము 20,000 వర్త్‌నే ఇస్తాం. ఎందుకంటే ఇంటర్వ్యూస్‌కెళ్ళేటప్పుడు జాబ్ కోసం వెళ్ళేటప్పుడు మీకు యూజ్ అయితదన్నమాట. గూగుల్ యాడ్స్‌కి, మెటా యాడ్స్‌కి, లైవ్ యాడ్ క్యాంపెయిన్స్‌కి, ఎలిమెంటర్ ప్రో కూడా ఇవన్నీ ఇస్తామన్నమాట. సో, చాలా వరకు జాబ్స్ ఇక్కడనే కనిపిస్తున్నాయి కదా! చాలా వరకు మనం ఇందాక చూసిన జాబ్స్ అన్నీ ఇక్కడే కనిపిస్తున్నాయన్నమాట. ఇవన్నీ మేము అడిషనల్ బోనస్ ఇస్తున్నామన్నమాట. ఓకే. సో, ఇవి మీరు నేర్చుకుంటారు. నేర్చుకొని జాబ్ చేస్తారన్నమాట. ఓకే. నాకు మీరు చేయాల్సిందేందంటే డైలీ క్లాస్‌కి అటెండ్ కావాలి. మీకు జాబ్ వచ్చేటట్టుగా మేము చేస్తాం. ఓకే. క్లాస్ ఆల్రెడీ స్టార్ట్ అయితున్నాయండి. మీరు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావచ్చు. మాకు వాట్సాప్‌లో ఎన్రోల్ 10,000 ఉంది కదా! అది క్లిక్ చేసుకొని జాయిన్ అవ్వండి. మీకు ప్రీవియస్‌గా రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. యూట్యూబ్‌లోనే ఉంటాయి. మీకు ఇవి చూడండి. ఓకే. ఇవన్నీ మీరు చూస్తే రాదండి ఏదన్నా చేస్తేనే వస్తది. ఇక్కడ చూడండి. ఇది సర్వీస్ వెబ్‌సైట్. ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇక్కడ చూడండి. ఇది మా యూట్యూబ్ వీడియోస్ అండి. ఇందులో వచ్చేసి ఇంగో డెమో క్లాస్ 1 అనమాట. ఇక్కడ కనిపిస్తుందా? ఫ్రీ డెమో క్లాస్ 1. ఇగో 1 అవర్ ఇగో 110 మెంబర్స్ చూసిర్రు. 117 మెంబర్స్ చూసిర్రు. 1 అవర్ 25 మినిట్స్ ఉంది. ఇది చూడండి మీకు డౌట్స్ క్లియర్ అయితాయి. సెకండ్ వచ్చేసి డెమో క్లాస్ 2 ఉంది. ఎక్కడుంది? ఇక్కడ చూడండి డెమో క్లాస్ 2 ఉంది. ఇది సెకండ్ డెమో క్లాస్ ఉంది కదా! ఇది చూడండి. ఇది కూడంగా మనకు 1 అవర్ 23 మినిట్స్ ఉంది. 38 వ్యూస్ వచ్చినాయి. ఇది కూడా చూడండి డెమో క్లాస్ 2 ఉంది. తర్వాత వచ్చేసి డెమో క్లాస్ 3 ఉంది. ఏఐతో వెబ్‌సైట్ ఎలా డిజైన్ చేసుకోవాలని కనిపిస్తుంది. ఇందులో కూడా చూడండి మీకు ఎట్లా కనిపిస్తుంది. 900 వ్యూస్ వచ్చిందనమాట. సో, ఇది కూడా చూడండి మీకు క్లారిటీ ఉంటది. తర్వాత ఈ 3 చూడండి మీకు ఎట్లా చేయాలి ఏంటని కనిపిస్తాయి. తర్వాత లాస్ట్‌కొచ్చేసి కస్టమర్‌కి ఎట్లా సేల్ చేయాలి అంటే వెబ్‌సైట్ డిజైన్ చేసుకొని ఎట్లా సేల్ చేయాలని ఉంటదనమాట. ఈ 4 వీడియోస్ చూడండి. డెమో క్లాస్ ఉన్నాయి కదా! ఈ 4 చూడండి. మీకేమైనా డౌట్ ఉంటే నాకు అడగండి. ఓకే. ఎట్లా ఎన్రోల్ కావాలి కోర్స్ వచ్చేసి ఇక్కడ చెప్తున్నా. మీరొచ్చేసి మాకు వాట్సాప్ ఇంటరాక్ట్ ఉంటదనమాట. ఓకే. ఇక లైవ్ 10,000 కోర్స్ ఉంది కదా! ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మాకు వాట్సాప్‌లోకి వచ్చేస్తారనమాట. ఇక్కడ ఉంది హై డీఎంఏ 10,000 ఉంది కదా! ఇది క్లిక్ చేసుకొని మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. మీరు ఆటోమేటిక్ రిప్లై వస్తదనమాట. ఇక్కడొచ్చేసి హై 10,000 కోర్స్ కావాలని పెట్టినామనుకో, మా నుంచి ఆటోమేటిక్ రెస్పాండ్ వస్తదనమాట. ఎగ్జాంపుల్ హై డీమ్యాట్ 10,000 లైవ్ 10,000 అని పెట్టినా కదా! మెసేజ్ చేసినా కదా! సో, మెసేజ్ చేస్తే నాకు ఎంబడే నాకు రెస్పాండ్ వస్తదనమాట. ఓకే. మాకు ఆటోమేషన్ ఉందనమాట. నా నుంచి మీకొస్తది. ఇక్కడ చూడండి 1:24కి పెట్టినా, ఇక్కడ చూడు 1:25కి వచ్చింది. అంటే 1 మినిట్ లోపలనే మనకొచ్చింది. సో, ఇట్లా మనకు రెస్పాండ్ అవ్వడం ఫాస్ట్ ఉంటదనమాట. సో, మీరేం అడిగితే అది కనిపిస్తది. సో, ఇట్లా ఎగ్జాంపుల్ మీకు ఫీజ్ కనిపించిందనుకో, ఫీజ్ డ్యూరేషన్ అని అడుగుతా ఇగ. ఓకే. డ్యూరేషన్ ఓకే. లేదంటే కోర్స్ డ్యూరేషన్. నెక్స్ట్ వచ్చేసి కోర్స్ ఫీస్. ఇక్కడ చూడండి కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా! కోర్స్ వచ్చేసి 4 నెలలు ఉంటది. ఒక నెల ఫ్రీలాన్సింగ్ ప్లస్ జాబ్ సపోర్ట్ ఉంటది. మొత్తం 5 నెలలు. క్లాస్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ బ్యాచ్ లేదండి. ఈవినింగ్ బ్యాచే ఉంది. ఎక్కడుంది? యాహ్! మార్నింగ్ బ్యాచ్ లేదండి. ఈవినింగ్ బ్యాచ్ నడుస్తుంది. సో, ఈవినింగ్ వచ్చేసి 7:30 నుంచి 8:30 లైవ్ బ్యాచ్ ఉంటది. సో, 7-7:30 వచ్చేసి డౌట్ సెషన్ ఉంటది. సో, డైలీ జూమ్ క్లాస్ అన్నీ పంపిస్తాం అన్నమాట. నెక్స్ట్ కోర్స్ ఫీ క్లిక్ చేస్తే మనకిక్కడ కోర్స్ ఫీస్ కూడా కనిపిస్తదన్నమాట. డెమో క్లాస్ అటెండ్ అయిన వాళ్ళకి 7,000 10,000 కాదు 7,000 మాత్రమే ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఫస్ట్ ఇఎంఐ వచ్చేసి 3,500 సెకండ్ ఇఎంఐ వచ్చేసి 3,500 సో, ఇది మా కోర్స్ మొత్తం ఉంటది. మా కోర్స్ ఏముంటది అన్నీ ఉన్నాయి. మీకేమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్‌కి నాకు వాట్సాప్ చేయండి లేదా మెసేజ్ చేయండి. ఇదే నెంబర్ అండి. లేదంటే కాల్ చేసినా
6309319484 ఈ నెంబర్కి మాకు మెసేజ్ చేసినా కనిపిస్తుంది. కాల్ చేసిన ఈ నెంబర్ కాల్ చేయండి. ఈ నెంబర్ కాల్ చేసినా మెసేజ్ చేయండి. సో ఇది కాల్కి మెసేజ్ ఉంది. ఇదేంటంటే ఆటోమేషన్ సిఆర్ఎం అనమాట. ఇది క్లిక్ చేసాం అనుకో ఇది బిజినెస్ నెంబర్ అనమాట. ఇప్పుడు నాకు వాట్సాప్ చేసారు కదా, ఇక్కడ ఉంది కదా బిజినెస్ నెంబర్ కనిపిస్తుంది. సో అది మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు అడగండి. ఓకే, సో మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ దాకా అయితే క్లారిటీ ఉంది కదండి. సో ఇది మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు అడగండి. సో అంతే అండి, స్టాప్ చేస్తున్నా. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు రెస్పాండ్ అవ్వండి, మెసేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.